అస్మద్గురుభ్యో నమః. భగవద్ విషయంలో 4వ పదిలో 5వ తిరువాయిమొഴി. వీతిరిందు ఏజొలగం తనిక్కోల్ చెల్ల అనేటువంటి ఈ తిరువాయిమొഴിలో మొదటి పాసురం ఆడవాళ్ళు గొప్ప ఆనందాన్ని అనుభవిస్తూ చెప్పేటువంటి పాసురాలు. కిందటి తిరువాయిమొഴിలో మన్నయిరుందు తుజావిలో ఆడవాళ్ళు అప్రీతులుగా ఉన్నారు. అది ఉన్మస్తకమైన అప్రీతి. మన్నయిరుందు తుజావిలో ఉన్మస్తకమైనటువంటి ప్రీతి. ఇప్పుడు ఈ వీతిరిందు ఏజులగం అనేటువంటి ఈ తిరువాయిమొഴിలో కిందటి తిరువాయిమొഴിలో మన్నయ్యలో సమస్థితి ఏమిటో కూడా తాను చెప్పుకోలేని దశలో ఉంటే తాయిమారవస్థలో చెప్పినటువంటి పాసురాలు. అలా ఉన్నటువంటి ఆడవాళ్ళు మీరు ఇలానే ఉంటే నాకు దక్కేలాగా లేరు అని చెప్పినటువంటి అనుకున్నటువంటి పెరుమాళ్ళు తాను ఎలా మన్నయ్యిరుందు తుజావి వామనన్ మన్నిరు వెన్ను అని మా అమ్మాయి దుఃఖిస్తూ ఉంటుంది అని చెప్పారు కదా తల్లి గారు. వారి యొక్క మాటను బట్టి మన్నై ఈ అంటే ఈ భూమండనం అంటే లీలా విభూతిలో ఉన్నటువంటి భాగవతోత్తములందరినీ తన వెంట తెచ్చుకున్నట్ట పెరుమాళ్ళు. అలానే ఇది ఆకాశం వైపు చూస్తూ ఉంటుంది. విన్ అంటే ఇది ఆ పెరుమాళ్ళు వేం చేసుకునేటువంటి పరమపదము అని ఆకాశాన్ని చూపిస్తూ ఉంటుంది అని చెప్పారు కదా. అందుకని పరమపదంలో ఉన్నటువంటి నిత్యులు ముక్తులు ఈ భూలోకంలో ఈ లీలా విభూతిలో ఉన్నటువంటి భాగవతోత్తములని అందరినీ వెంట పెట్టుకొని వచ్చాట. ఎక్కడికి? ఆళ్వారు తిన్నక్కడికి. పెరుమాళ్ళు ఆళ్వార్లు వేం చేసి ఉన్నటువంటి చింత చెట్టు దగ్గరికి. ఆ చింత చెట్టు దగ్గరికి వచ్చి ఇదిగో ఈ గోష్ఠి మొత్తంతో దర్శనమిస్తే అలాగా లీలా విభూతిలోని నిత్య విభూతిలోని భాగవతోత్తములు అందరితో కూడి వచ్చినటువంటి పెరుమాళ్ళకి మంగళాశాసనం చేస్తున్నారు ఈ తిరువాయిమొഴിలో ఆళ్వార్లు. ఇది ఆళ్వార్ల యొక్క మంగళాశాసనము అని చెప్పుకున్నాం కదా. ఈ తిరువాయిమొഴിని ఎలాగైతే గోదమ్మ తిరుప్పావైలో 24వ పాసురంలో అందు ఇప్పులకు మనం అడిపోతే అని ఆనాడు ఎప్పుడో జరిగినటువంటి సన్నివేశాలకి ఇందుయాం వందోం ఈ రంగు అదిగో ఇప్పుడు మేము వచ్చామయ్యా మంగళాశాసనం చేస్తున్నామని గోదమ్మ పాడినట్టుగా అదిగో మన పెరుమాళ్ళు వచ్చి దర్శనం ఇవ్వగానే పల్లాండు పల్లాండు పల్లాయి రక్తాండని మంగళాశాసనం చేసినట్టుగా మన నమ్మాళ్ళవాళ్ళు కూడా అలా ఉభయ విభూతుల్లో ఉన్నటువంటి భాగవతోత్తములు అందరితో కూడి లీలా విభూతిలో ఉన్న వాళ్ళని లీలా విభూతిలో తనని ఆశ్రయించినటువంటి భాగవతోత్తములందరినీ వెంట పెట్టుకున్నారు. నిత్య విభూతిలో ఉన్న వాళ్ళంతా కూడా ముక్తులు ఇంకా నిత్యులే కదా. అంటే ముముక్షువులని ముక్తులని నిత్యులని వీళ్ళ ముగ్గురిని వెంట పెట్టుకొని వచ్చాడు. ఆ పెరుమాళకి మంగళాశాసనం చేస్తూ ఆడవాళ్ళు పాడినటువంటి 10 పాసురాలు ఈ వీతిరిందు అనేటువంటి ఈ తిరువాయిమొഴి. మొన్న మనం ఆరాయిరప్పటి వరకు సేవించాము. ఇప్పుడు పన్నీరాయిరప్పడి. ఈ విషయం ఎలాంటిది అంటే ఒక సముద్రంలో ఆ ఈత వచ్చిన వాడి యొక్క శక్తిని అనుసరించి వాడు ఎంత దూరం వెళ్ళగలుగుతాడు. ఆ సముద్రంలో వాడు వెళ్ళిన దూరాన్ని బట్టి కదా అందులో ఉన్నటువంటి సామాగ్రిని కూడా బాగా లోతుగా వెళ్ళిపోయాడు అనుకోండి. వాడు బాగా గతి ఈతగాడు, బాగా లోతు దాకా వెళ్ళగలడు. వెళ్ళినటువంటి వాళ్ళకి ముత్యాలు రత్నాలు అలాంటివన్నీ లభిస్తాయి. అలా కాకుండా కొంచెం దూరమే వెళ్ళాడు అనుకోండి, వీడు ఇంకేదో ఆశించి ఆ వస్తువు లభించేంత దూరమే వెళ్తే ఆ ప్రాంతంలో ఉన్న వాటి వరకునే మనం ఆ ఈతగాడు పొందగలిగినట్టుగా మనం కూడా ఈ భగవద్ విషయం అనే సముద్రంలో దిగుతూ ఉన్నాం, ప్రవేశిస్తూ ఉన్నాం. ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి విషయాలు మాత్రమే కాదండి. భగవద్ విషయం అంటే చాలా గంభీరమైనటువంటి గ్రంథం, గంభీరమైన అర్థాలని కలిగినటువంటి గ్రంథం. ఆడవాళ్ళు కృప ఉన్నటువంటి వాళ్ళు పెద్దలైనటువంటి మహానుభావుల దగ్గర వింటే ఇంకా ఒక్కొక్క పదానికే ఒక్కొక్క రోజు చెప్పేటంత విషయం ఉంటుంది. కానీ హరియన్ లాంటి వాళ్ళు ఇప్పుడు కేవలం చేయటం ఏమిటయ్యా అంటే భగవద్ విషయ కాలక్షేపం కాదు మనది.
బోధయంతః పరస్పరమని ఒకళ్ళతో ఒకళ్ళు ఈ విషయాలని ఆనందాన్ని పంచుకోవటం మనం చేస్తున్నటువంటి ప్రయత్నం. అంటే కాబట్టి భగవద్ విషయం అంటే ఇదే అనుకుంటారేమో, చాలా చాలా పెద్దలైనటువంటి వాళ్ళ దగ్గర వినే భాగ్యం లభిస్తే ఎంత అనుభవించినా కూడా చెప్తారు వీరు, భగవద్ విషయం ఒకసారి వింటే అర్థమయ్యే గ్రంథం కాదట, సుమారు 4-5 సార్లు వినాలట. అప్పుడు ఎక్కడన్నా ఏదైనా ఉంటే కొంచెం పూరించే అవకాశం ఉంటుందట. అలాంటిది ఈ గ్రంథం కనుక ఇందులో మనం చెప్పుకునేటువంటి అర్థాలని ఇంత మాత్రమే ఉన్నాయి అనుకుంటారేమో అని అడియేం చేసేటువంటి విషయం. అడియేనికి ఇంతే తెలుసు, ఊరికే పదం మీద అర్థం అది కూడా కొంత, దాని వరకే మనం అనుభవిస్తున్నాం. పరిపూర్ణం అంటే మేము భగవద్ విషయం విన్నామండి అని ఇంకెక్కడ పూర్తిగా మేము వినే అవసరం లేదండి అనుకోకండి. ఎక్కడ వినే అవకాశం వస్తే అక్కడల్లా వినండి. అక్కడక్కడ వారి ఆచార్యుల యొక్క కృపతోటి వారికి తెలిసిన అర్థాలన్నీ ఉంటాయి కదా, వాటన్నిటిని కూడా అనుభవించేటువంటి ప్రయత్నం చేయండి. ఇంత మాత్రమే కాదు భగవద్ విషయం అంటే, అది అడియని చెప్పబోయేది. అసలు ఇందులో ఉన్న విషయాలని వర్షిస్తూ ఉన్నారు వారు, కానీ వర్షించిన విషయాలన్నీ అడియనికి అర్థమవుతున్నాయి, ఆనందపడుతోంది, కానీ వాటన్నిటినీ మీకు అందించడానికి శక్తి చాలట్లేదు నాకు. కాబట్టి ఆచార్యుడు చెప్పేది, ఆచార్యుడు యొక్క తిరువాక్కు ద్వారా ఏ విషయాలు వస్తే వాటినే వినండి, కానీ ఇవే మాత్రం అని అనుకోకండి. అది నేను చెప్పేటువంటి విషయం. పన్నీరా ఏర్పడి முதற் இவ்வீத்திருந்து ஏழுலகம் தனிக்கோள் சொல்ல செல்ல வீவில் தீர் ஆத்தல் நிக்கு மிக்காலும் அம்மானை வெம்மா பிளந்தான் தன்னை போத்தியன்னே கைகளாரத் தொழுது சொல் మాలైகள் ఏత నోత్తేర్పు ఇని అన్న కురై ఎజుమైదునే అంటున్నారు కదా. ఏమిటి పాత్రలో చెప్పింది? ఆయన కూర్చొని ఉన్నాడు, వీటిరుందు ఏ జొల్పం తనికోల్ తెల్ల, ఆ కూర్చున్నటువంటి స్థితి ఒక ప్రత్యేకతని కనపడేలాగా ఉన్నదట. ఆ ప్రత్యేకత అది చూడగానే తెలుస్తుందట, ఏమేనండి పరాత్పరుడు అని తెలిసేటట్టుగా వేయించేసి ఉన్నటువంటి స్థితి అని చెప్తున్నారు ఈ పాత్రలో. అలాంటి ఆ పెరుమాళ్ళకి మంగళాశాస్త్రం పోతి అని 2వ లైన్లో 3వ లైన్లో ఉంటాడు. పోతి అన్నే కైగళారత్ தொழுது சொல் மாலைகள் ஏத்து నోత్తేర్పు. మొదటి పాత్రలో ఏం చెప్తున్నారు ఆళ్వారు? సమస్త లోక నిర్వాహకనాన సర్వేశ్వరనై మంగళాశాసనం பண்ணி స్తుతిக்கப்பெற்ற எனக்கு సర్వకాలத்திலும் ஒரு குறையில்லை என்கிறார். సమస్త లోక నిర్వాహకుడైనటువంటి సర్వేశ్వరుడిని మంగళాశాసనం చేసి స్తుతిக்கப்பெற்ற స్తోత్రం చేయడానికి పొందానండి నేను. అలాంటి నాకు సర్వకాలத்திலும் ஒரு குறையில்லை என்கிறார். అన్ని కాలాలలోనూ, భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఏ కాలాల్లోనూ నాకు ఒక కొరత కూడా లేదండి అంటున్నారు ఆళ్వారు ఈ పాత్రంలో. ఏమిటి? వీత్తు ఇరిందు సర్వధారకత్వ సర్వనియంతృత్వ సర్వశేషిత్వ సర్వవ్యాపకత్వాదిಗಳಾನೆ వేతర సమస్త వ్యావృత్తనాయికొండు స్వ ఇతర సమస్త వ్యావృత్తనాయికొండు. ఎలా ఉంటాట సర్వేశ్వరుడు? తనకంటే ఇతరమైన అన్నింటికంటే కూడా, ఇతరులైన అందరికంటే కూడా వ్యావృత్తనాయికొండు, వేరుగా ఉండేటువంటి వాడు. ఏమిటండి అన్ని విశేషణాలు ఏమున్నాయా ఆయనకి? అంత వేరుగా ఎలా ఉంటాడు ఆయన? ఆయనకున్నటువంటి ప్రత్యేకతలు ఏమిటో చెప్పండి అంటారా? ఇదిగోండి, సర్వధారకత్వ, అన్నిటినీ ధరించి ఉండేటువంటి వాడు ఆయన, ధరించబడేటువంటి వాళ్ళం మనందరము కూడా. సర్వనియంతృత్వ, అందరినీ నియమించేటువంటి వాడు, మనందరము కూడా పడేటటువంటి వాళ్ళం. సర్వశేషిత్వ, అందరికీ స్వామి ఆయన, అందరము ఆయనకి దాసులం, శేషభూతులం. సర్వవ్యాపకత్వాదిಗಳాలే, ఆయన అంతటా వ్యాపించబడేటువంటి తత్వం. మనం ఆయన అంతటా వ్యాపించబడేటువంటి వాడు,
ఎందులో వ్యాపిస్తాడు? మనందరిలోనూ వ్యాపించుతాడు. అది ఆయన యొక్క స్వరూపం. అంటే ధారకత్వము, నియంతృత్వము, శేషిత్వము, వ్యాపకత్వము. అంటే మనకు అదే కదా ఒకటవ పది ఏం చెప్తుంది? ఆయన పరత్వాన్ని చెప్తుంది అని చెప్తుంది. పరత్వాన్ని చెప్తున్నారు అంటే పరత్వం కలిగినటువంటి ఆయనకి కొన్ని లక్షణాలు ఉంటాయి కదండి. ఏమిటి ఉండాలి? కారణత్వం ఉండాలి, వ్యాపకత్వం ఉండాలి, నియంతృత్వం ఉండాలి. ఇంతవరకే కదా మనం చెప్తుంది. ఇవన్నీ ఆయనలో ఉన్నాయా? అవునండి, ఉన్నాయి. రెండవ పదేమో కారణత్వాన్ని చెప్తుంది, మూడవ పదేమో వ్యాపకత్వాన్ని చెప్తుంది, నాలుగవ పది నియంతృత్వాన్ని చెప్తుంది అని చెప్పారు కదా. ఆ నియంతృత్వం అనేటువంటిది ఈ తిరువాయిముడిలో ఎలా? ఈ పదం ద్వారా తీర్చిరిందు ఏజొలగం తనిక్కోల్ సెల్ల ప్రత్యేకత, అది నియంత్రణ. పరమాత్మ తనకంటే ఇతరమైన వాళ్ళందరికంటే అన్నింటికంటే కూడా వేరుగా ఉండేటువంటి వాడు. ఏమున్నాయండి ఆయనకు ఉన్నటువంటి లక్షణాలు? సర్వధారకత్వము ఉన్నది, సర్వ నియంతృత్వము ఉంది, సర్వశేషిత్వము ఉన్నది, సర్వ వ్యాపకత్వము ఉన్నది. ఈ 4 గుణాలు కలిగినటువంటి వాడు ఆయన. అందుకే సర్వేశ్వరుడు, ఆయనే పరాత్పరుడు, ఆయనే పరుడు అని లోకానాం అసంభేదార్థమాగా దివ్య విభూతిలే దివ్య పర్యంకత్తిలే ఇరిందు. వీత్తు అంటే కూర్చొని ఎలాగా ఉన్నాడు? ఇరుందు కూర్చొని ఉన్నాడు. ఎలా ఉన్నాడు ఆయన? వీత్తు అంటే వేర్పాటు, ప్రత్యేకత తెలిసేలాగా ఇరుందు కూర్చొని ఉన్నటువంటి వాడు. ఏమిటి ప్రత్యేకత అంటే ఇదిగో ధారకత్వము, నియంతృత్వము, శేషిత్వము, వ్యాపకత్వము, ఈ ప్రత్యేకతలన్నీ కనపడేలాగా వేయించేసి ఉంటాడట పరమాత్మ. లోకానాం అసంభేదార్థమాగా దివ్య విభూతిలే దివ్య పర్యంకత్తిలే ఇరిందు. లోకముల యొక్క అసంభేదార్థమాగా, ఆ భేదం తెలియని, లోకాల కంటే తాను వేరు అనేటట్టుగా దివ్య విభూతిలే, ఆ దివ్య విభూతిలో పరమపదంలో దివ్య పర్యంకత్తిలే ఇరిందు, దివ్య పర్యంకములో వేయించేసి ఉండి ఎలా ఉంటాట? వ్యక్త వ్యక్త ఏజులగం తనిక్కోల్ సెల్ల అన్నాడు. ఏజు ఉలగం, 7 లోకాలు. వ్యక్త అవ్యక్త కాలరూపమాయం శుద్ధ సత్వ రూపమాయం చతుర్విధమాన అచేతన వర్గము బద్ధ ముక్త నిత్య రూపేణ త్రివిధమాయుళ్ళ చేతన వర్గము మాదిర 7 వగ ఇప్పట్ట లోకంగళ్. అంటే దీనికి వివరణంతా మనకి వ్యాఖ్యానంలో వస్తుంది. ఎలా? వ్యక్త అవ్యక్త కాలరూపంగా ఉంటాడు, శుద్ధ సత్వ రూపముగాను, 4 విధాలైనటువంటి అచేతన వర్గాలు, బద్ధులు, ముక్తులు, నిత్యులని ఉండేటువంటి త్రివిధముగా ఉండేటువంటి త్రివిధ చేతన వర్గము 7 వగ ఇప్పట్ట లోకంగళ 7 రకాలుగా ఉండేటువంటి లోకాల యందు ఎలా ఉంటాట ఆయన? We will see ఆప్తల్మిక్క స్వసంకల్ప రూపమాయ్ అద్వితీయమాన శంకోల్ నడక్కుబడి. ఎలా? తనిక్కోల్ సెల్ల, తన యొక్క ఆజ్ఞ నడిచేటట్టుగా. ఏమిటి ఆజ్ఞ? తన యొక్క సంకల్ప రూపముగా ఉన్నటువంటి అద్వితీయమైన శంకోల్ నడక్కుబడి, తన యొక్క సంకల్ప రూపముగా ఉన్నటువంటి ఆ ఆజ్ఞ నడిచేటట్లుగా అప్రతిహతమాన. ఇప్పుడు వస్తుంది ఆప్తల్మిక్క అప్రతిహతమాన జ్ఞానశక్త్యాది. ఇంకా అప్పుడే రాలేదు ఆప్తల్ అనేటువంటి పదాన్ని. అప్రతిహతమాన జ్ఞానశక్త్యాది అసంఖ్యేయ కళ్యాణ గుణకనాయిక్కొండు స్వాభావికమాగయ్యాలే మదోద్రేకరహితమాయ్ నిరవధిక శాంతి యోగత్తాలే. వి విల్ సీర్ అంటే కళ్యాణ గుణాలు కూడా ఉన్నాయి కదా. ఎలాంటి కళ్యాణ గుణాలు? అప్రతిహతమైనటువంటి, సాటి లేనటువంటి జ్ఞానము, శక్తి లాంటి అసంఖ్యేయ కళ్యాణ గుణాలు కలిగినటువంటి వాడు స్వాభావికంగా ఆగయ్యాలే.
ఈ కళ్యాణ గుణాలన్నీ కూడా ఎలా, ఆయన సంపద కానీ ఆయన కళ్యాణ గుణాలన్నీ ఆయనకి సహజమైనటువంటివి కావటం చేత మద ఉద్రేక రహితమాయి. ఇప్పుడు లోకంలో ఒక వ్యక్తి ఉన్నాడనుకోండి, ఒక రాజే ఉన్నాడనుకుందాం, ఒక దేశానికి లేదా ఈ భూమండలానికి ఈ భూమండలాన్ని ఏకఛత్రాధిపత్యంగా పరిపాలిస్తూ ఉన్నాడనుకోండి. నేను రాజుని, నా మాట అందరూ వినాలి, నేను చెప్పినటువంటి ఆజ్ఞ నడవాలి అని ఎప్పుడూ ఉద్రేకంగా ఉండేటువంటి స్వభావం మనం చూస్తూ ఉంటాం. కానీ ఈ అండపిండ బ్రహ్మాండాలన్నింటికీ నాయకుడైనప్పటికీ కూడా ఇలా ధారకత్వ, నియంతృత్వ, శేషిత్వ, వ్యాపకత్వాలు కలిగి అందరికంటే ప్రత్యేకత కలిగిన వాడు అయినప్పటికీ కూడా ఎలా ఉంటాడట పరమాత్మ? మదోద్రేకరహితమాయ్. అంటే ఆత్తల్ మిక్కు, అంటే ఆత్తల్ అంటే ఉద్రేక రహితత. ఆ ఉద్రేక లేకుండా నిరవధికమాన శాంతి యోగత్తాలే, నిరవధికమైనటువంటి శాంతితోటి ఉంటాడట పరమాత్మ. అందుకనే ఏమిటి, ఆయన్ని ఆశ్రయించాలంటే మనకి భయం కలగకూడదు. మరి అలా ఉద్రేకంగా ఉన్నాడనుకోండి, మనం వెళ్ళి ఆయన్ని ఆశ్రయించగలుగుతామా? ఎవ్వరూ ఆయన్ని చూసి భయపడవలసిన అవసరం లేకుండా ప్రశాంతంగా ఉంటాడట ఆయన. జయశ్రీమన్నారాయణ, ఏం అవ్వలేదులేండి, ఇయర్ ఫోన్స్ ఏదో చిక్కుబడి ఉంటే వాటిని సరి చేసుకుంటున్నానంతే. మదోద్రేకరహితమాయ్ నిరవధికమాన శాంతి యోగత్తాలే. ఉద్రేకరహితుడుగా ఉంటాడు అంటే ఎంత సంపద కలిగినటువంటి వాడిని అనేటువంటి మదముతో కూడిన ఉద్రేకత ఉండదు ఆయనకి. శాంతి యోగత్తాలే, శాంతితోటి కూడి ఉంటాడు. అంతేకాదు ఆడుం అమ్మానై, ఆడుం ఇది సాత్యమాంబడి స్వరూప వైభవత్తయ్యుడయ్యనాయ్ கொண்டு போருகிறார் சர்வஸ்வாமியாய் ரக்ஷணீய வர்க்கத்துக்கு விரோதியாய் மகாரௌத்ரஹாய் என்கிறபடியே வெம்மையே நிரூபகமான இது சாத்மியமாம்படி స్వరూప వైభవత్తయ్యుడయ్యనాయ్ కొండు పోరుగిర సర్వస్వామియాయ్. ఇది మనం అనుభవించడానికి యోగ్యమయ్యేటట్లుగా స్వరూపం యొక్క వైభవాన్ని కలిగినటువంటి వాడిగా ఉండేటువంటి సర్వస్వామి ఆయన. ఏం చేస్తూ ఉంటాడండి ఆయన అంటే, వెమ్మ పిళందాన్ తన్నై రక్షణీయ వర్గత్తుకు విరోధియాయ్ మహారౌద్రహ ఎన్గిరపడియే వెమ్మయ్యే నిరూపకమాన. రక్షణీయ వర్గమునకు అంటే తన చేత రక్షించబడేటువంటి వాళ్ళం మనందరం. మనకి విరోధులుగా ఉన్నటువంటి వాడు ఎవరా? కేసి అనేటువంటి రాక్షసుడు. ఆ రాక్షసుడు యొక్క మహారౌద్రహ మిక్కిలి కోపముతోటి ఉన్నటువంటి వాడట ఆ కేసి అనేటువంటి రాక్షసుడు. ఆ కేసి వచ్చినటువంటి వేగాన్ని, ఆ కేసికి ఉన్నటువంటి ఆ తిరుమేని పెంచిన విధానాన్ని, ఆ కోపాన్ని చూసినటువంటి నారదుడే గతగత వణికిపోయాట. వెంటనే అలా అయ్యో మా కన్నయ్యకి ఏమవుతుందో అని వణికిపోతూ ఉన్నటువంటి నారదుడికి పెద్ద శబ్దం వినపడిందట ఒక్కసారిగా. ఏమిటా శబ్దం? మన కన్నయ్యకి ఏదైనా ఆపద వాటిల్లిందా అని ఇలా చూస్తే అలా నిలబడి ఉన్నట్ట కన్నయ్య. ఇబ్బంది కలిగింది ఎవరికి? ఆ కేసికి. కేసి యొక్క శరీరాన్ని 2 ముక్కలయ్యేటట్టుగా చీల్చిపారేశాడు కదా. అలా రక్షణీయ వర్గత్తుకు విరోధియాయ్ మహారౌద్రహ ఎంగిరపడియే. కోపం కలిగినటువంటి వాడండి, రుద్రుడి వలె కోపంగా ఉన్నాడు అని చెప్పినట్లుగా వెమ్మయ్యే నిరూపకమాన, ఆ క్రూరత్వమే నిరూపకంగా ఉన్నటువంటి వాడు కేసి అనేటువంటి అసురుడు. కేసి ఆగిర అసురావిష్టమాయుళ్ళ కుదిరయ్యే. కేసి అనేటువంటి రాక్షసుడి చేత ఆవహించబడినటువంటి కుదిరై ఆ గుర్రాన్ని నిపపాత ద్విధా భూత ఎన్నుంబడియే ఇరు కూరాయ్ విజుంబడి వాయ్ పిళంద సర్వేశ్వరనై. నిపపాత ద్విధ 2 భాగాలైపోయి కింద పడేటట్లుగా
ఇరుకోరాయ్ విజుంబడియాయ్ పిళంద సర్వేశ్వరని 2 ముక్కలైపోయి కింద పడేటట్లుగా ఆయన యొక్క నోటిని, కేసి యొక్క నోటిని చీల్చినటువంటి సర్వేశ్వరుని పోత్తి పోత్తి ఎన్ను ఇప్పిరుమైకు మంగళాశాసనం పన్నికొండే. పోత్తి పోత్తి ఆ పెరుమాళకి ఏమిటట, ఆడవాళ్ళకి అయ్యో ఏం చేశాట కృష్ణ పరమాత్మ వెళ్ళి అలా కేసి నోరు తెరుచుకొని ఉన్నాడు. ఆ నోరు తెరిచి ఉన్నటువంటి ఆ కేసి నోట్లోకి తన చెయ్యిని పెట్టాట. ఎందుకు పెట్టాట, చిన్నపిల్లాడు కదా, ఎదురుగా నోరు తెరిచి ఇలా బెల్లంలాగా కనపడగాని ఇందులో ఏమున్నదో అని చేయి పెట్టాట కృష్ణ పరమాత్మ. ఆ నోట్లో చేయి పెడితే ఆయనకి ఎంత వెళ్ళినా గాని ఆ నోట్లో ఏం కనబడట్లేదు, చేయి మొత్తం వెళ్ళిపోయింది. పిల్లోడు కదా ఉత్సాహంగా దీన్ని ఇలానే ఉంటే ఏం బాగుంటుంది అని తన చేతి యొక్క సైజును కొంచెం పెట్టేట, ఇలా పెట్టి ఇలా తిప్పేట, ఒకసారి తాళం తిప్పినట్టుగా. అంటే ఆయన ఏమి కావాలని చేతిని సంహరించలేదు, చేసి నోట్లో ఉన్నటువంటి చేతిని ఒక్కసారిగా బిగించి ఇలా తిప్పేట, అంతే. కేసి నోరు చీలుకుపోయి 2 భాగాలుగా పడి కింద పడిపోయాడు. ఇప్పుడు ఏమిటట ఆడవాళ్ళ యొక్క వేదన, అయ్యో ఆ మహారౌద్రముతో ఉన్నటువంటి కేసి యొక్క నోట్లో చెయ్యి పెట్టాడే మన కన్నయ్య, ఇప్పుడు కేసి ఏమైపోయాడు అని ఆలోచించట్లేదట ఆడవాళ్ళు, ఆ కేసి నోట్లో పెట్టినటువంటి చెయ్యి ఏమైపోయింది అనేది ఆడవాళ్ళ యొక్క వేదన. అలా ఆ పెరుమాళకి పోత్తి పోత్తి ఎన్ను ఇప్పెరుమైకు మంగళాశాసనం పన్నికొండే. అదిగో పోత్తి పోత్తి అలా కేసి నోట్లో శ్రీహస్తాన్ని ఉంచేటువంటి పరమాత్మకి మంగళం మంగళం అని వెన్నైతుడు ఎన్న కైగళల్ వైరు నిరయ్యుంబడి అంజలి బంధం పన్ని. వెన్నై తొజుదు అని కిందటి మన్నై ఇருந்து తుజావిలో వెన్నై తొజుదు అని మా అమ్మాయి ఆకాశానికి నమస్కరిస్తూ ఉంటుంది అని పాడారు కదా. అందుకని వెన్నై తొజుదు ఎన్న కైగళల్, ఆకాశానికి నమస్కరిస్తూ ఉండేటువంటి ఆ శ్రీహస్తాలు, వైరు నిరయ్యుంబడి చేతుల యొక్క వైరు నిరయ్యుంబడి నిండేటట్లుగా. అంటే ఏదైనా ఒక విషయం విన్నామనుకోండి, మీ చెవులు నిండిపోయాయా, ఇప్పుడు మీ కడుపు నిండి, ఏదైనా తింటే మీ కడుపు నిండిందా అన్నట్లు ఏదైనా కంటారా సేవించామండి అంటాం. ఏమిటి కంటారా సేవించడం అంటే తృప్తిగా సేవించాము అని, చెవిలారా విన్నాము అంటాం. ఏమిటి చెవులకి ఆనందం కలిగేలాగా, చెవులకు తృప్తి కలిగేలాగా, చెవులు నిండిపోయేటట్లుగా విన్నామని. అలా ఆళ్వాళ్ళ యొక్క శ్రీహస్తాలు నిండేట ఎన్ను కైగలు వైరు నెరయ్యుంబడి అంజలి బంధం పన్ని. అదిగో మొదటేమిటి, వాక్కుతోటి మంగళాశాసనం చేశారు కదా పోత్తి అని. ఎవరికి, కేసి హంతకుడైనటువంటి వెమ్మా పిళందాంతన్నై పోత్తి. ఆ వెమ్మా పిళందాంతన్నై క్రూరమైనటువంటి కేసి అనే రాక్షసుణ్ణి ఇలా 2 ముక్కల ఇరుపిళవాగా అన్నట్టుగా 2 ముక్కలయ్యేటట్లుగా తీర్చేసినటువంటి ఆ కన్నపిరాన్ని మంగళాశాసనం చేసి పోత్తి. ఆ తర్వాత కైగళార తొడుదు, కైగళార చేతులార తొడుదు నమస్కరించి అంజలి బంధం చేసి. ఎలాంటి శ్రీహస్తాలండి అవి, ఇదిగో వెన్నై తొడుదు అని మా అమ్మాయి ఆకాశం వైపు చూపిస్తూ ఉంటుందండి. అదే ఆ పరమాత్మ ఏం చేసి ఉండేటువంటి పరమ పదము అని ఏ శ్రీహస్తాలతో అయితే చూపించిందో మా అమ్మాయి, ఆ చేతులు తృప్తి పడేలాగా అంజలి బంధం పన్ని శబ్ద సందర్భ రూపమానమాలైగళై అవన్ శిరసా వహి కుంబడి సమర్పిక్కైకు. అంటే పోత్తి అని చెప్పడం వల్ల వాక్కైంకర్యాన్ని, వెన్నై తొజుదు అని చెప్పడం వల్ల తొజుదు అని చెప్పడం వల్ల చేతులు చేసేటువంటి కైంకర్యం, కాయిక కైంకర్యాన్ని శబ్ద సందర్భ రూపమానమాలైగళై అవన్ శిరసా వహి కుంబడి సమర్పిక్కైకు. శబ్ద సందర్భ రూపమైనటువంటి పాసురాల మాలని, ఈ పాసురాలు ఎక్కడి నుంచి వస్తే మనస్సులోంచి కదా వచ్చేది, అలాంటి శ్రీ సూక్తుల మాలలని అవన్ శిరసావహి కుంబడి సమర్పిక్కైకు. ఆయన శిరసావహి కుంబడి, ఆయన శిరస్సును ధరించేటట్టుగా సమర్పించడానికి విధువాయిక్కిందు ఎంగిరపడియే. విధువాయిక్కిందు కాపారారు. ఇక్కడ విధి అంటే ఏమిటి, ఆయన యొక్క అనుగ్రహం. ఆయన యొక్క అనుగ్రహం అలా ప్రవహిస్తూ ఉంటే
కాపారా అది ఎవరు అడ్డగించగలరండి అని చెప్పినట్టుగా అవనడే నిర్వేదుగా కృపారూప పుణ్యత్తైవుడయ్య ఎనక్కు ఆయన యొక్క నిర్హేతుక కృప అనేటువంటి కృపరూపముగా ఉన్నటువంటి పుణ్యాన్ని కలిగినటువంటి నాకు ఈ నేమే ఇక మీదట సప్త ఎంగిరపడియే ఏజేజు పడి కాలాన జన్మముండాగిലും ఏజేజు పడి కాలాన జన్మముండాగిലും 7 జన్మలు ఉన్నప్పటికీ కూడా ఏడేడు పడి కాలాన జన్మలు అంటే 3 ఏళ్ళు 21 జన్మలు ఉన్నప్పటికీ కూడా ఎన్న కొరయుండా నాకు ఇంకా ఏ కొరత ఉంటుందండి? పెరుమాళ్ళకి నోటారా మంగళాశాసనం చేయగలిగి చేతులారా నమస్కరించగలిగి మనసారా పాడగలిగినటువంటి నాకు ఇంకా ఏ కొరత ఉంటుంది కనుక అని ఇనిమేల్ ఎన్నకరయుండాం శరీర విమోచన దేశ ప్రాప్త్యాదిగళాగిర కురై ఉండాగాదు ఎన్ను కరుత్తు శరీర విమోచనము దేశ ప్రాప్త్యము మొదలైనటువంటి కొరతలు ఉండవు అని భావన అని. ఆత్తల్ అంటే పొరయుం మిడుక్కుం. ఆత్తల్ అంటే ఏంటి? పొరయుం ఓర్పు, మిడుక్కుం బలము, 2 అర్థాలు చెప్పుకోవచ్చని. ఇప్పుడు ఈడు వ్యాఖ్యానం. முதறபாட்டில் சர்வேஸ்வரனாய் வைத்து ஆசிரித ரட்சணார்த்தமாக மனுஷ்ய சஜாத்தியனாய் ஒன்று அவதரித்த கிருஷ்ணனை கவி பாடப்பெற்ற எனக்கு ஒரு நாளும் ஒரு குறையில்லை என்கிறார். సర్వేశ్వరుడు ఆయన ఆశ్రిత రక్షణం కోసమని మనుష్యులతో సజాతీయుడుగా వచ్చి అవతరించాడు ఆ కన్నపిరానే. ఆయన్ని కవిత్వం పాడటానికి పొందినటువంటి నాకు ஒரு நாளும் ஒரு குறை இல்லை என்கிறார். ஒரு நாளும் ஒரு குறை இல்லை ఎన్గిరార్ అంటున్నారు ఆళ్వారు. వీత్తిరిందు వీత్తెన్ను వేరు పాడాయ్. వీత్తిరిందు అన్నారు కదా. వీత్తు అంటే ఏమిటి అర్థం? వీత్తు ఇరిందు అంటే కూర్చొని ఉండటము అని అర్థం. వీత్తు అంటే వేరుపాటు, ప్రత్యేకత. వేరుపాడా ప్రత్యేకత. తన్వేరుపాడ అడంగలం తోత్త ఇరుక్కై. ఆయనని చూడగానే ఒక ప్రత్యేకత కనపడేలాగా వేయించేసి ఉన్నటువంటి స్థితి చెప్పుకున్నాం కదా. ఏమిటా ప్రత్యేకతలు అంటే ధారకత్వము, శేషత్వము, నియంతృత్వము, ధారకత్వ, నియంతృత్వ, శేషిత్వ, వ్యాపకత్వాలు. ఆ స్వరూపాన్ని చూడగానే ఇలాంటి ప్రత్యేకతలు కలిగిన వాడండి అనిపించేటట్లుగా ఉంటాట. స్వవ్యతిరిక్త సమస్త వస్తుక్కడు తనకు శేషమాగా తాను శేషియాగయ్యాలే వంద వ్యావృత్తితోత్తైరుక్కై. తనకంటే ఇతరమైన వస్తువులన్నీ కూడా తనకి శేషం, తాను శేషి. అందులో చెప్పుకున్నాం కదా ప్రత్యేకత. శేషిగా అందరికీ శేషైనటువంటి వాడు అని. ఎవరికి శేషండి ఆయన? తనకంటే ఇతరమైన అందరికీ ఆయనే శేషి. అందరూ ఆయనకి శేషభూతులే. స్వవ్యతిరిక్త తనకంటే ఇతరమైన సమస్త వస్తుక్కడు తనకు శేషమాగా అన్ని వస్తువులు కూడా తనకు శేషమయ్యేటట్లుగా తాను శేషియాగయ్యాలే వంద వ్యావృత్తితోత్తైరుక్కై. తాను శేషిగా ఉండటము అనేటువంటి దాని ద్వారా కనబడే ఉన్నటువంటి వ్యావృత్తి ప్రత్యేకత కనబడేటట్టుగా ఉండటం. ఇంగనన్నాగిల్. ఇలా కాకపోతే పరస్పరం వ్యావృత్తి ఎల్లార్க்கும் ఉండిరే. అది ఇలా కాకపోతే పరస్పరం వ్యావృత్తి. ఇప్పుడు ఈ లోకంలో ఉన్న వాళ్ళందరికీ వ్యావృత్తి చెప్పాలి అంటే అసలు సహజంగానే వ్యావృత్తి. ఒక వ్యక్తి ఉన్నట్టుగా ఇంకొక వ్యక్తి ఉండడు, ఇంకొక వ్యక్తి ఉన్నట్టు ఇంకొక వ్యక్తి ఉండడు. అలా ఇంగనందాగిలి ఈ రీతిగా కాకపోతే పరస్పరం వ్యావృత్తి ఎల్లార్க்கும் ఉండిరే. ఆల్రెడీ మనందరికీ వ్యావృత్తి ప్రత్యేకత. ఒకరు తెల్లగా లావుగా, ఇంకొకళ్ళు సన్నగా చిన్నగా, ఒకళ్ళు జ్ఞానంగా. ఆ వ్యావృత్తి అనేటువంటిది అందరికీ ఉన్నది. కానీ వీళ్ళందరికంటే కూడా వ్యావృత్తి కలిగినటువంటి వాడిగా ఉంటాడు. ఏమిటి? వీళ్ళందరూ తాను శేషి, ఈ తనకంటే ఇతరమైనటువంటి వస్తువులన్నీ తనకి శేషభూతము అన్నట్టుగా ఉంటాడు. సకల ఆత్మ కడుక్కుం అవనోడు జ్ఞానైక ఆకారతయ సామ్యం ఉందా ఇరుక్కచ్చేదేయం. మరి లోకంలో ఉన్న వాళ్ళకి ఒకళ్ళకొకళ్ళకి తారతమ్యం ఉన్నదండి. మరి ఆయన
വ്യാവൃത്തി మనందరికీ ఇంగనన్న ఎలా కావాలి పరస్పరం వ్యావృత్తి ఎల్లార్ക്കും ఉందిరే మనలో మనకి అందరికీ వ్యావృత్తి ఎల్లార్க்கும் ఉన్నది అందరికీ ఉన్నది కానీ సకల ఆత్మాக்களுக்கும் அவனோடு ஞானைக ஆகாரத்தையா சாமியம் உண்டாயிருக்கச்செய்தேயும் விபுத்வ சேஷித்வ நியந்திரத்வங்களாகிற இவை అవ్వాశ్రయం ఒన్నిలుమే కిడక్కుం అవయిరే. అదిగో మనలో మనకి ఉండేటువంటి తారతమ్యాలు కాదండి, ఆయనకి మనకి ఉండేటువంటి తారతమ్యం. ఏమిటా తారతమ్యము అంటే ఎలా ఉంటాట? సకల ఆత్మాకడుకు ఈ ఆత్మలన్నింటికి కూడా అవనోడు ఆయనతోటి జ్ఞానైక ఆకారతయ సామ్యం ఉండాయిరుక్కొచ్చేదేయం. జ్ఞానము ఈ జీవుడు జ్ఞానం కలిగిన వాడు, ఆయన జ్ఞానం కలిగిన వాడు, అది ఆయనకి మనకి సామ్యం అయినప్పటికీ విభుత్వ శేషిత్వ నియంత్రత్వంగళాగిర ఇవై అవ్వాశ్రయం ఒన్నిలమే కిడక్కుం అవయిరే. ఇదిగో విభుత్వం అంటే విభుత్వం అంటే ఏమిటి? అన్నింటికి విభుత్వం అంతటా వ్యాపించి ఉండేటువంటి తత్వం. శేషిత్వము అంటే మనందరికీ స్వామిగా ఉండటం అనేటువంటిది. నియంతృత్వం అంటే మనందరినీ కూడా నియమించేటువంటి వాడు అనేటువంటి ఇవి ఇవేమిటట? విభుత్వ శేషిత్వ నియంత్రత్వంగల్ ఎన్నదు ఇది ఈశ్వర శబ్దం స్వామి వాచకం. ఇదిగోండి అచిన్ మిశ్రా ఇక్కడ కింద ఇచ్చారు చూడండి, అరుంబదంలో 3, 2, 5, 6 లైన్లో అచిత్ మిశ్రాత్ విశుద్ధాశ్చ చేతనాత్ పురుషోత్తమ వ్యాపనాత్ భరణాత్ స్వామ్యాత్ అన్య పంచదశోదిత ఎన్ను ఆళ్వందాలు గీతార్థ సంగ్రహంలో చెప్పినట్లుగా విభుత్వము శేషిత్వము నియంతృత్వం అనేటువంటివి ఈ మూడు కూడా ఇవై అవ్వాశ్రయం ఒన్నిలమే కిడక్కుం అవయిరే. ఈ మూడు గుణాలు మాత్రము, ఈ మూడు స్వభావాలు ఆయన దగ్గర మాత్రమే ఉండేటువంటివి. అంటే జీవులకి పరస్పరము వ్యావృత్తి ఎలా మనలో మనకి తేడాలు ఉన్నప్పటికీ ఆయనకి మనకి ఉండేటువంటి సమాన గుణం ఏమిటి? జ్ఞాన ఆకారతయ ఇద్దరికీ సామ్యం ఉన్నది. కానీ ఆయనకి మనకంటే ఆయన వ్యావృత్తి ప్రత్యేకత ఎక్కడయ్యా అంటే ఈ విభుత్వము శేషిత్వము నియంతృత్వము ఇవి అవ్వాశ్రయం ఒన్నిలమే కిడక్కుమవయిరే ఆయన వద్ద మాత్రమే లభించేటువంటివి కదా. తన్నై ఒజిందార్ అళయ్య తనకు కించిత్ కరిక్కరవనాయ్. అదిగో ఎలాంటి వాడు ఆయన? తన్నై ఒజిందార్ అళయ్య తనకు తనకంటే ఇతరులైన వాళ్ళందరూ కూడా ఆయనకి ఏదో కించిత్కారం కొంచెం కైంకర్యం చేసేటట్లుగా వీళ్ళ యొక్క కైంకర్యాన్ని పొందేటువంటి వాడు, స్వీకరించేటువంటి వాడు. ఏమండి మనం ఆయనకి చేస్తున్నాం సరే, ఆయన మనకేం చేస్తారండి? మనం చేసేది కించిత్కారం అట, ఆయన చేసేది పెరియ ఆకారం అట. ఆయన చేసే ఉపకారం ముందు కైంకర్యం ముందు మనం చేసేటువంటిది చాలా చిన్నది అని తన్నై ఒజిందారయ్య తనకు కించిత్ కరిక్కరవనా తనకంటే ఇతరులైన వాళ్ళందరూ కూడా తనకు కించిత్ కరిక ఏదో కొంచెం కైంకర్యం కించిత్కారం అండి అన్నట్టుగా కైంకర్యం చేసేటట్టుగా వీళ్ళ యొక్క కైంకర్యాలని పొందగలిగినటువంటి స్వీకరించేటువంటి వాడు. తాను సర్వగతనాయం విభువు అన్నారు. విభుత్వం కలిగిన వాడు అంటే అంతటా వ్యాపించి ఉన్నటువంటి తత్వం కదా. ఎలా? తాను సర్వగతన అంటే ఆకాశ వ్యాప్తి పోలన్నికే జాతి వ్యక్తి దూరం పరిసమాప్య వర్తిక్కుమా పోలే వర్తిక్కడవనాయ్. అండి ఆకాశం కూడా అంతటా వ్యాపించి ఉంటుంది కదా, ఈయన అంతటా వ్యాపించి ఉన్నాడు అని చెప్తున్నారు కదా, వ్యాపకత్వం అనే గుణం కలిగిన వాడు అని. మరి ఆకాశానికి ఈయనకి తేడా ఏముంటుందండి? ఆకాశము అంతటా వ్యాపించి కదా ఉంటుంది. అంటే ఆకాశానికి ఈయనకి ఉన్నటువంటి తారతమ్యం ఏమిటంటే ఆకాశం అంతటా వ్యాపిస్తుంది అంతే, కానీ ఈయన జాతి వ్యక్తి దూరం
పరిసమాప్యవర్తిక్కుమా పోలేవర్తిక్కరవనాయ్. అన్ని జాతులలోనూ అన్ని వ్యక్తులలోనూ పూర్తిగా ఇది వ్యాపించి ఉండేటువంటి సమర్థత కలిగినటువంటి వాడు. ఇప్పటి వ్యాపరిక్కరదు తాన్ నియమనార్థమాగవిదే. ఏమిటండి అసలు ఎందుకు ఆయన ఇలా అన్నింటిలోనూ వ్యాపించి ఉండటం అంటే నియమనార్థం ఆగవిరే, మనందరినీ నియమించడం కోసమని అంతటా వ్యాపించి ఉండేటువంటి వాడు ఆయన. అంటే ఆకాశం వ్యాపిస్తుంది, దానికి నియమన శక్తి లేదు, కానీ ఈయనకి నియమన శక్తి కూడా ఉన్నది కనుక ఆ ఆకాశం కంటే ఈయనకు ఉన్నటువంటి వ్యాపృతి. ఆకాశం వ్యాపకతత్వం మాత్రమే ఉన్నది, కానీ ఈయన వలె ప్రతి వ్యక్తిలోనూ ప్రతి జాతిలోనూ అంతటా వ్యాపించినట్లు వ్యాపించే శక్తి లేదు దానికి, ఇంకా పైగా దానికి నియమన శక్తి లేదు. అది ఆకాశం కంటే ఈయనకు ఉన్నటువంటి వ్యావృత్తి. స్వవ్యతిరిక్త సమస్త వస్తుక్కளையும் உடையனாக யாழ் வந்த ஆனந்தம் தோத்த விருக்கிற விருப்பை சொல்லுகிறது. ఇదిగో ఎలా వీచిరుందు ఏడులగం తనిక్కోల్సల్లా. ఆ కూర్చున్నటువంటి విధానం చూస్తే ఎలా ఉన్నదట. వీత్తు అంటే ఏం చెప్పుకున్నాం, వేర్పాటు. ఏమిటా వేర్పాటు అంటే ఇప్పటి వరకు మనం చెప్పుకున్నది ఆయన యొక్క వేర్పాటే. ఎలా అలా చూడగానే ఒక ప్రత్యేకత కనబడేట్లుగా ఉంటాడు. తనకంటే ఇతరమైన వస్తువులన్నింటినీ తనకి శేషభూతంగా కలిగి ఉంటాడు, తాను శేషి వలె ఉంటాడు. అంతేకాదు అన్ని ఆత్మలతో పాటు జ్ఞానము ఆయనకి వీళ్ళకి సమానమైనప్పటికీ కూడా ఆయనకి ఒక ప్రత్యేకత ఏమిటయ్యా అంటే విభుత్వము, శేషిత్వము, నియంతృత్వం అనేటువంటి ఈ గుణాలు ప్రత్యేకము, వాటికి ఆశ్రయంగా ఉండేటువంటి వాడు. అంతేకాదు తనకంటే ఇతరులందరి చేత ఏదో కొంచెం కైంకర్యం చేయించుకునేటువంటి వాడు, అంతటా వ్యాపించి ఉండేటువంటి వాడు, జాతి దూరం వ్యక్తి దూరం అని సమస్త అంతటా వ్యాపించి ఉండేటువంటి వాడు. ఎందుకండి వ్యాపించి ఉంటాడు అంటే ఆకాశం వలేనా అంటే కాదండి, నియమనార్థమాగా. ఆకాశానికి నియమన శక్తి లేదండి, ఈయనకి నియమించే శక్తి కూడా ఉన్నది. ఇది ఈయనకు ఉన్నటువంటి ప్రత్యేకత. అంతేకాదు స్వవ్యతిరిక్త సమస్త వస్తువులయ్యం ఉడయ్యనాగయ్యాలే వంద ఆనందం తోత్త విరుప్పై చొల్లుగరదు. వీస్తు ఇరుందు కూర్చొని ఉన్నాడు కదా. ఎలా కూర్చొని ఉన్నట్ట, తనకంటే ఇతరమైన వస్తువులన్నీ కూడా ఉడయ్యవనాగయ్యాలే కలిగినటువంటి వాడు కావటం చేత, ఎంచేత ఆయన స్వామి చేసి సర్వేశ్వరుడు ఇవన్నీ కలిగిన వాడు కావటం చేత ఇవన్నీ ఆయన అధీనమే కదా. చూడగానే ఎలా ఉన్నట్ట, సమస్త వస్తుక్కల్ అడయ్యం ఉడయ్యనాగయ్యాలి, ఈ వస్తువులన్నీ నావే కదా అనేటువంటి ఆనందం, ఆనందం తోత్త ఇరుక్క విరుప్పై చొల్లుగలదు కనపడుతూ ఉండేటువంటి స్థితి చెప్పబడుతూ ఉన్నది ఆ వీచిరుందు అనేటువంటి ఆ పదంతో. ఎలా కూర్చున్నట్ట, వీచిరుందు ఎన్నో. ఎలా కూర్చున్నట్ట ఆయన, ఒక వ్యక్తి ఒక సింహాసనం ఉన్నదనుకోండి, ఒక వ్యక్తికే పట్టేటువంటి చిన్న సింహాసనం అయితే అది పెద్ద గొప్ప కాదట. ఈ పరమాత్మ ఏం చేసి ఉన్నటువంటి ఆ స్థితి చూస్తే, ఆయన కూర్చున్నటువంటి ఆసనం చూస్తే ముగ్గురు పట్టేటువంటి సింహాసనంలో ఆయన ఒక్కడే కూర్చొని ఉంటాడట. అంతేకాదు అటు ఇటు చామర కన్యకలు చామరాన్ని వీస్తూ ఉంటారట. ఆదిరాజ్య సూచకమైనటువంటి కిరీటాన్ని ధరించి ఉంటాడట. అలా ఆయన ఆ సింహాసనంలో వేంచేసి ఉంటే, ఇదిగో ఇవన్నీ నావే కదా, లోకంలో ఉన్నవన్నీ నావే కదా అనేటువంటి ఆ ఆనందం ఆ తిరుముఖ మండలంలో కనపడేలాగా వేంచేసి ఉండేటువంటి స్థితి చెప్పబడుతున్నది వీచిరుందు అనేటువంటి ఆ పదంతో. వీచిరుందు ఎన్నో అంటే వీత్తు అనేటువంటిది ప్రత్యేకత. ఆ ప్రత్యేకత ఏమిటి చూసారా, ఇవన్నీ నావే అనేటువంటి ప్రత్యేకత కనపడేలాగా ఉన్నాడు. చిన్న ఒక్క స్వరూపమైన ముగ్గురు కూర్చునేటువంటి చోట్ల కూర్చొని ప్రత్యేకత కనపడేటట్టుగా అలాంటి వాడు, అది ప్రత్యేకత. ఏది వీస్తు అనే పదంతో. ఇప్పుడు వీస్తు ఇరుందు కూర్చున్నాడు. ఎక్కడ కూర్చున్నాడు ఆయన, ఇవ్వరుగు ఉళ్ళారై అడయ్యా కలంగ పండక్కడ వదాన అజ్ఞానాదిగల్ అడయ్యా தன் ஆசனத்திலே கீழே அமுக்குண்டும்படி அவத்தை அதிஷ்டித்து கொண்டு இருக்கும்பడిயை சொல்லுகிறது. వీత్తు అని చెప్పడం వల్ల ప్రత్యేకత కనపడేలాగా ఇరుందు కూర్చొని ఉన్నాడు. ఏ ఆసనం మీద కూర్చున్నాడు ఆయన,
8 కాళ్ళు కలిగినటువంటి ధర్మ ఆసనం మీద కూర్చున్నాడు, ధర్మపీఠం మీద. ఆ ధర్మపీఠానికి 8 కాళ్ళు ఉంటాయట. ఏమిటవి? జ్ఞానము కిందన్న చూడండి, జ్ఞాన ధర్మ వైరాగ్య ఐశ్వర్యంగళం, అజ్ఞాన అధర్మ అవైరాగ్య అనైశ్వర్యంగళం, మధ్య సింహాసనం రమ్యం ధర్మాద్యై సూరిభి వృతం. చూసారా, ఆయన కూర్చున్నటువంటి ఆ ధర్మపీఠానికి 8 కాళ్ళు. ఆ 8 కాళ్ళు ఏమిటి? జ్ఞానము, ధర్మము, వైరాగ్యము, ఐశ్వర్యము అనేటువంటి 4 కాళ్ళు, అజ్ఞానము, అధర్మము, అవైరాగ్యము, అనైశ్వర్యము అనేటువంటి 4, మొత్తం 8 కాళ్ళు కలిగినటువంటి ఆ ధర్మపీఠం మీద మధ్య సింహాసనం రమ్యం ధర్మాద్యై సూరిభి వృతం. అదిగో సూరిభి వృతం, ఆ నిత్య సూర్యుడు చుట్టువారకొనిబడి ఉండగా ఆ సింహాసనం మీద వేయించేసి ఉంటాడండి. ఎలా? ఇవ్వరుగు ఉళ్ళారై అలయ్య కలంగప్పన్నక్కడవదాన. ఇవ్వరుగుళ్ళారై అలయ్య అంటే ఈ లోకంలో ఉన్నాం. ఇదిగో ఈ లీలా విభూతిలో ఉన్న వాళ్ళంతా కలంగప్పన్నక్కడవదాన. వీళ్ళందరినీ కలగబెట్టేది ఏమిటి? అజ్ఞానమే కదా. ఆ అజ్ఞానము, అధర్మము, అవైరాగ్యము, అనైశ్వర్యము వీటన్నింటినీ కూడా తన్ ఆసనத்தில் కీజే అముక్కు ఉండుంబడి, ఆసనం కింద అముక్కుండుంబడి చేరి ఒదిగిపోయి ఉండేటట్టుగా అవత్తై అధిష్ఠిత్తుకొండు ఇరుక్కుంబడి ఏ చొల్లుగిరదు. ఆ ధర్మపీఠాన్ని అధిష్ఠించి ఉన్నటువంటి స్థితి చెప్పబడుతున్నది. ఎలాగా? వీతిరిందు అనేటువంటి పదంతో. ఆ కూర్చొని ఏం చేస్తూ ఉంటాడండి? ఎలా ఉన్నాడు? ఏజులగం తనిక్కోల్సల్లా, ఏజులగం ఈ 7 లోకాలన్నిటి కూడా తనిక్కోల్సల్లా, తన యొక్క ప్రత్యేకత, తన ఆజ్ఞ నడిచేటట్లుగా. ఎలా? சுத்துப்பயணம் வந்து ஜெகன் நிர்வாகம் பண்ணுகையன்னிக்கே இருந்த விருப்பலே లోకమడయ செங்கோல் செல்லும்பడియాగా ఆయిత్తు ఇరుప్పదు. అండి, 7 లోకాలు పరిపాలించాలి అంటే ఒక చోట కూర్చుంటే పని ఎలా అవుతుందండి? ఇప్పుడు లోకంలో ఒక రాజుగారు ఉన్నారంటే, ఒక దేశాన్ని పరిపాలిస్తూ ఉన్నారంటే, ఇదిగో ఆయన రాజు రాజ్యంలోనే కూర్చొని ఆ దిక్కు ఎలా ఉంది, ఈ దిక్కు ఎలా ఉంది, అక్కడ ప్రజలు ఎలా ఉన్నారు, ఇక్కడ ప్రజలు ఎలా ఉన్నారు, వీళ్ళకి కలిగే కష్ట నష్టాలు ఏంటి అని ఆలోచిస్తాడా? ఏం చేస్తాడు? కొంతకాలం తూర్పు దిక్కుకు వెళ్తాడు, అక్కడ పరిస్థితులు, కొంతకాలం పడమట, కొంతకాలం ఉత్తరం, కొంతకాలం దక్షిణం అన్నట్టు ఎప్పుడు సింహాసనం మీద అంతఃపురంలోనే కూర్చొని రాజు పరిపాలించడు కదా. అదిగో ఆయా ప్రాంతాలకు వెళ్ళి అప్పుడప్పుడైనా అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో చూసుకొని వస్తాడు కదా. కానీ ఈ రాజు ఎలానో వీతిరిందు ఏజులగం తనిక్కోలు సెల్వా, ఆ కూర్చొని ఉండి ఏజులగం సుత్తుప్పయణం వందు జగన్ నిర్వాహం పండుగ ఎన్నికే, లోకంలో ఉన్నటువంటి చక్రవర్తుల వలె, రాజుల వలె అన్ని ప్రాంతాలకు తిరిగి ఆయా ప్రదేశాలలో ఉన్నటువంటి కష్ట నష్టాలన్నీ చూసుకోవటం కాదండి. చుట్టుపయణం వందు జగన్ నిర్వాహం పండుగ ఎన్నికే, అటు ఇటు ప్రయాణాలు చేసి జగత్తును నిర్వహించడం కాదండి. ఎలా చేస్తాడు? ఇరుందవిడత్తిలే లోకమడయ్యా సెంకోల్ చెల్లుంబడియాగా ఆయిత్తు ఇరుప్పదు. ఉన్న చోట నుంచి కదలకుండా లోకం అడయ్యా, లోకమంతా కూడా తన యొక్క ఆజ్ఞలో నడిచేటట్లుగా కదా ఉంటాడు. ఏజులగు ఎందు, ఇక్కడ ఒక శంక, ఏజులగు అన్నారు కదా. విభూతిద్వయత్తయ్యం చల్లిత్తాగిల్, ఏజులగం తనిక్కోల్ సెల్వా అన్నారు. 7 లోకాలు, ఆ 7 లోకాలు తన యొక్క ఏలుబడిలో ఉండేలాగా తన ఆజ్ఞ నడిచేటట్లుగా అన్నారు కదా. ఏజులగు అంటే విభూతిద్వయత్తయ్యం చొల్లిత్తాగిల్, విభూతిద్వయాన్ని చెప్పచ్చు. ఏజులగు అన్నప్పుడు విభూతిద్వయం అంటే ఏమిటి? లీలా విభూతి, నిత్య విభూతిని రెండింటిని అయినా చెప్పచ్చు. లేదా వివిల్సి ఎన్గిరవడం అంటే ఏజులగు అన్న దగ్గర విభూతిద్వయాన్ని చెప్పి, వివిల్సీర్ అన్న దగ్గరేమో ఆ పదానికేమో కళ్యాణ గుణ విషయమాగా కడవదు, ఆయన కళ్యాణ గుణాలు కలిగినటువంటి వాడండి అని చెప్పుకోవచ్చు. అర్థం ఒక రీతిగా అంటే ఏజులగు వివిల్సీర్ ఏజులగం తనిక్కోల్ సెల్లా అన్నారు కదా. వివిల్సీర్ అనేటువంటి పదానికి కళ్యాణ గుణాలు కలిగినటువంటి వాడు అని, ఏజులగు తనిక్కోల్ సెల్లా అని చెప్పడం వల్ల
ఉభయ విభూతులు కూడా తన అధీనంలో కలిగినటువంటి వాడని అర్థం చెప్పుకోవచ్చండి. అయితే అన్ని ఇక్కడ మనకి ఒక సందేహం, 7 లోకాలు ఏమిటండి? ఈ 7 లోకాలని దీన్నే అంటాం కదా లీలా విభూతిని. మరి పరమపదం కూడా కలిస్తే 8 లోకాలు కదా అవ్వాలి. కానీ 7 తనిక్కోల్ సెల్వా అంటున్నారే, మరి ఏమిటి ఇక్కడ వీరు ఆళ్వారు చెప్పదలుచుకున్నటువంటి విషయము అంటే, 7 ఎందు లీలా విభూతి మాత్రத்தை சொல்லித்தாகில் వీవిల్ సీర్ ఎంగిరవెరం నిత్య విభూతి విషయమాగ కడవదు. మరి 7 లోకాలు అంటే లీలా విభూతిని మాత్రమే చెప్పామనుకోండి, వీవిల్ సీర్ అనేటువంటి పదంతో నిత్య విభూతిని చెప్పుకోవాలి. అంటే వీవిల్ సీర్, ఏజలగు అనేటువంటి ఈ 2 పదాలతోటి ఇక్కడ 2 లీలా విభూతి, నిత్య విభూతి మాత్రమే చెప్పేసుకున్నాం అనుకోండి, ఉభయ విభూతియైயும் சொல்லித்துப்போது కాడవదు, ఉభయ విభూతియైயும் சொல்லித்தாనపోదు. మరి అక్కడ ఇక్కడ పైన పదాలకి ఏం చెప్పారు? ఏజలగు అనే పదంతో 2 లీలా విభూతి, నిత్య విభూతి చెప్పారు. వీవిల్ సీర్ అనే పదంతో కళ్యాణ గుణాలు కలిగిన వాడు అని చెప్పారు. అది అంటే అక్కడ ఉభయ విభూతి నాథుడు, కళ్యాణ గుణాకరుడు అనేటువంటి అర్థం అక్కడ వస్తుందండి. కానీ ఏజలగు అనేటువంటి పదంతో కేవలం లీలా విభూతిని చెప్పి, వీవిల్ సీర్ అనేటువంటి పదంతో నిత్య విభూతిని కనుక చెప్తే ఈ 2 ఉభయ విభూతులే వచ్చాయి, కానీ ఆయన కళ్యాణ గుణాలు కలిగిన వాడు అని చెప్పడానికి అవకాశం లేదు అక్కడ. అంతే కదా? ఇంతవరకు ఇలా గుర్తుపెట్టుకోండి. తర్వాత ఉభయ విభూతియైயும் சொல்லித்தாనపోదు. సరే, ఉభయ విభూతుల్ని చెప్పే సమయంలో ఎలా ఉభయ విభూతులు కలిపి 7 లోకాలని చెప్తున్నారు కదా, అప్పుడు ఎలా చెప్తారండి మీరు? త్రివిధ చేతనరయ్యం చతుర్విధ ప్రకృతి అయ్యం సొల్లిత్తాగిరదు. ఇదిగో 7 ఉభయ విభూతులు ఆయన అధీనంలో కలిగిన వాడు అని చెప్పేటప్పుడు అంటే ఏజలగు అనేటువంటి పదముతోటి ఉభయ విభూతులు అని అర్థం చెప్పుకున్నట్లయితే అప్పుడు ఏం చెప్పుకోవాలి? త్రివిధ చేతనరయ్యం. ఎవరా త్రివిధ చేతనులు? బద్ధులు, ముక్తులు, నిత్యులు, వీళ్ళే కదా. 3 రకాల చేతనులు వీళ్ళే కదా. వాళ్ళని చెప్పుకుంటూ మళ్ళా చతుర్విధ ప్రకృతి అయ్యం సొల్లిత్తాగిరదు. చతుర్విధ ప్రకృతి అంటే కార్యకారణ రూపమాన ద్వౌవిధ్యం అంగు ఎన్నదు. చతుర్విధ ప్రకృతి ఆగిరదు. కార్యకారణ రూపమాన ద్వౌవిధ్యం అంగు ఇంగుం అప్పటి ఉండాన ద్వైవిధ్యం. అదిగో కార్యకారణ రూపంలో ఉండేటువంటి 2 విధాలు పైన ఉన్నాయి, కార్యము కారణం అనేటువంటిది. ఇంగుం అప్పటి ఉండాన ద్వైవిధ్యం ఇక్కడ ఉన్నదండి. అంటే కింద చూడండి, ఇక్కడ ఇస్తున్నారు అరుంబదంలో, విమాన గోపురాదిగల్ కార్యం దివ్య అచిత్తు కారణం ఎన్నపడి. అంటే 7 లోకాలు అని ఏజొలగం అనేటువంటి పదానికి ఏజొలగం అని చెప్పారు కదా ఆడవాళ్ళు. ఆ పదంతో 7 అనే పదంతో దేన్ని మీరు లెక్కిస్తారు అనే దానికి వివరణ ఇది. అర్థమైంది కదా? ఉభయ విభూతులని ఏజొలగు అని ఉభయ విభూతులని చెప్పుకుంటే, వీవిల్ సీర్ అనే పదంతో కళ్యాణ గుణాలు కలిగిన వాడని అర్థం చెప్పుకుంటామండి. కానీ ఏజొలగు అనేటువంటి పదం కేవలం లీలా విభూతికే చెప్పుకుంటే కనుక, వీవిల్ సీర్ అనేటువంటి పదం నిత్య విభూతిని తెలియజేస్తుందని అని చెప్పుకుంటే కనుక మనం అక్కడ కళ్యాణ గుణాలు చెప్పుకునే అవకాశం లేదు అని అక్కడ వరకు ఆ సందేహాన్ని తెచ్చి, ఇంతకీ మీరు ఏజొలగం అనే పదంతో ఉభయ విభూతుల్ని చెప్పుకున్నామనుకోండి, అప్పుడు ఏమేమి వస్తాయి? ఆ ఉభయ విభూతుల్లో ఏజొలగం అనేటువంటి పదాన్ని ఉభయ విభూతులు కలిగినటువంటి వాడు అని అర్థం చెప్పుకుంటే, ఆ 7 అనే పదంతో ఏమేమి వచ్చి చేరతాయండి అంటే, త్రివిధ చేతనులు, 3 రకాలైన చేతనులు. ఎవరు వాళ్ళు? బద్ధులు, ముక్తులు, నిత్యులు. వాళ్లే కదా త్రివిధ చేతనులు అంటే. అంటే లీలా విభూతిలో ఉన్నటువంటి బద్ధులు, నిత్య విభూతిలో ఉన్నటువంటి ముక్తులు, నిత్యులు, వాళ్ళు ముగ్గురు. ఆ తర్వాత ఇంకొక 4 ఉన్నాయి కదా, 7 అని చెప్పారు కదా. ఆ 3 చతుర్విధ ప్రకృతి, 4 విధాలైనటువంటి ప్రకృతిని చెబుతున్నారు. ఏమిటట ఈ చతుర్విధ ప్రకృతి అంటే? కార్యకారణ రూపంగా అక్కడ 2 రకాలుగా ఉంటుందట. అంటే నిత్య విభూతిలో ఇక్కడ 2 రకాలుగా ఉంటుంది. ఆ కార్యకారణ రూపమైనటువంటి ప్రకృతి
అంటే ఇంగుం అప్పటి ఉండాన ద్వైవిధ్యం, రెండు విధాలు. అక్కడ రెండు రకాలుగా ఉంటుంది, ఇక్కడ రెండు రకాలుగా ఉంటుంది. అక్కడ రెండు రకాలు అని చెప్తే ఏమిటి? దివ్య అచిత్తు అంటే కారణం, అక్కడ కార్యం ఏమిటయ్యా అంటే ఆ శ్రీవైకుంఠంలో ఉండేటువంటి విమానాలు, గోపురాలు, మండపాలు అవన్నీ అక్కడ చెప్పబడేటువంటి కార్యకారణ రూపమైనటువంటి ప్రకృతి. ఆ రెండు ఏమిటి? విమాన గోపుర మండపాదులు, కారణతత్వం, ఆ రెండు. ఇక్కడ ఉన్నటువంటి రెండు ఏమిటి? ప్రకృతి. ఆ ప్రకృతి కార్యమైనటువంటి మహదాది, మహత్తు, ఇవన్నీ కూడా ఇక్కడ ఉండేటువంటి రెండు ప్రకృతులు. అంటే ద్వైవిధ్యం అన్నారు కదా ఇక్కడ ఉండేటువంటివి. శ్రీవైకుంఠంలో 4 రకాలంటే మొత్తం 7 కదండి. 4 ఏమో అక్కడ ఉండే ప్రకృతి 2 రకాలు, ఇక్కడ ఈ లీలా విభూతిలో ఉండేటువంటి ప్రకృతి 2 రకాలు. ఆ మొత్తం 4, 2 కూడా కార్యకారణ రూపంగా ఉంటాయి. శ్రీవైకుంఠంలో ఉండేటువంటి ప్రకృతి అంటేనేమో కారణం ఒకటి, రెండవది అక్కడ ఉన్నటువంటి గోపురాలు, మండపాలు, విమానాదులు. అదే ఈ లోకంలోకి వచ్చేసరికి మనకు కనబడుతూ ఉండేటువంటి ఈ ప్రకృతి కార్యమైనటువంటి మహదాది అహంకారాలు, ఇవి ఈ 4. అప్పుడు మొత్తం 7 అని చెప్పుకోవచ్చండి. ఏమిటి? త్రివిధ చేతనాలు, 4 రకాలుగా ఉండేటువంటి ప్రకృతి, ఈ మొత్తం కలిపి 7 అండి అని అలా ఉభయ విభూతుల్ని చెప్పుకున్నప్పుడు ఆ రీతిగా చెప్పుకోవాలి. లీలా విభూతి మాత్రమే చెప్పినట్లయితే అప్పుడు లీలా విభూతిని ఒక్కదాన్నే చెప్తే అప్పుడు ఎలా చెప్పుకోవాలి? పాతాళాదిగళయ్యం భూమియోడే కూర్చి పొన్నాకి పరమపదత్తుకు ఎవ్వరు గొళ్ళతే ఆరాకి. 7 14 లోకాలు అంటారు కదా. భూమండలానికి, భూమితో కలిపి పైన 7, కింద 7, మొత్తం 14 లోకాలు అంటారు కదా. అప్పుడైనా కానీ 7 అనే పదంతో ఎలా చెప్పుకోవాలి అంటే లీల ఇదిగో ఈ భూమండలం వరకు కిందన్న పాతాళ లోకాలన్నిటినీ కలిపి 1 అనే సంఖ్యగా చెప్పుకొని ఈ భూమిపైన ఉన్నటువంటి భువహ మహాతప ఈ లోకాలన్నీ ఉన్నాయి కదా, ఆ లోకాలన్నీ 6. అప్పుడు అంటే పాతాళాది లోకాల దగ్గర నుంచి భూమి వరకు 1, ఈ భూమి పైన ఉన్నటువంటి 6, అప్పుడు 7 లోకాలు అని ఆ రీతిగా చెప్పుకోవచ్చండి అని. పాతాళాదిగళయ్యం భూమియోడే కూర్చి వన్నాకి పరమపదత్తుకు ఇవ్వరు ఒళ్ళத்தை ఆరాకి ఆగయే జయ్యం సొల్లిత్తాగిరదు, అలా 7 చెప్పినట్లయినదండి. అప్పుడు వి విల్ సీర్ అంటే ఏది మొత్తం లీలా విభూతిని మాత్రమే చెప్పుకుంటే మొత్తం 7 అయిపోయాయి కదా. ఇక వి విల్ సీర్ అనే పదం ఉన్నది కదా, 7 అనే పదానికి సరిపోయింది. వి విల్ సీర్ నిత్యమాన గుణంగళ ఇచ్చొల్లుదల్, నిత్యమాన విభూతి ఇచ్చొల్లుదల్. ఇదిగో వి విల్ సీర్ అనేటువంటి పదంతో నిత్యమైన గుణాలు చెప్పబడతాయి, నిత్యమైన విభూతి చెప్పబడుతూ ఉన్నది అని. ఇది వీతిరిందు ఏజులగం తనిక్కోల్సెల్ల వి విల్ సీర్ అని చెప్పడం వల్ల వి విల్ సీర్ అని చెప్తే అది అర్థం. ఎంత అర్థమైందో తెలియదు, ఏదైనా డౌట్లు ఉంటే తర్వాత ఇప్పటి ఉభయ విభూతి యుక్తనాన చెరుక్కాలే తన్ పక్కల్ చిలర్కు కిట్ట వన్నాలు పడి ఇరుక్కుమో ఎన్నిల్. ఏమండి ఇలా ఉభయ విభూతి యుక్తుడు కదా ఆయన, అంత ఆ గర్వం ఉంటుంది కదా, ఆ గాంభీర్యం ఉంటుంది కదా, అలా ఎవరైనా తన దగ్గరికి వెళ్ళి సమీపించడానికి అవకాశం ఉంటుందంటారా అంటే ఉంటుందండి. ఆ కల్మిక్కు ఆడు అసలు ఉద్రేక రహితుడండి ఆయన, శాంత స్వభావుడు. ఆయన మన దగ్గరికి వచ్చినా మనం భయపడవలసిన అవసరం లేదు, మనం ఆయన్ని సమీపించినా భయపడవలసిన అవసరం లేకుండా ప్రశాంత చిత్తుడు ఆయన. అనుద్ధతనాయ్ ఆ ఇత్తు ఆళ్వదు. అనుద్ధతుడు, ఉద్ధత అంటే ఉద్రేకం, అసలు ఏ ఉద్రేకము లేకుండా పరిపాలిస్తూ ఉంటాడండి. ఆత్తల్మిక్కు ఆడు. ఎలాగ రామో రాజ్యముపాసిత్వ ఎన్గిరపడియే రాజ్యத்தை సవినయமாக நடத்துகையாரே రాజ్యத்தை ఉపాసిత్తార్ ఎన్నపడి. రామ రాజ్యం ఉపాసిత్వ ఎన్గిరపడియే, రామో రాజ్యం ఉపాసిత్వ బ్రహ్మలోకం 10 వర్ష సహస్రాణి 10 వర్ష శతాని చ రామో రాజ్యం ఉపాసిత్వ బ్రహ్మలోకం గమిష్యతి అని.
ఇది రాముడు రాజ్యాన్ని ఉపాసన చేశాట. ఎలాగా? దశవర్ష సహస్రాణి దశవర్ష 11,000 సంవత్సరాలు రామ రాజ్యం ఉపాసిత్వ బ్రహ్మలోకం గమిష్యతి. రాముడు పరమపదానికి గమిష్యతి, వెళ్తాడు, చేరుకుంటాడు అని ఎవరు చెప్పారట? ఎవరు? లవకుశులు వచ్చి రామచంద్రుడి దగ్గర వినిపించారట ఈ పాటని. రామచంద్ర, నువ్వెంతకాలం ఈ భూమండలాన్ని పరిపాలిస్తావో మాకు తెలుసయ్యా. ఇదిగో దశవర్ష శతానిచ, దశవర్ష సహస్రాణి దశవర్ష శతానిచ అని చెప్పినట్లుగా 11,000 సంవత్సరాలు ఈ భూమిని పరిపాలించి నువ్వు బ్రహ్మలోకం గమిష్యతి అని చెప్పినట్లు ఎవరు? లవకుశులు. అదేమిటయ్యా మీకెలా తెలుసు నేను 11,000 సంవత్సరాలు పరిపాలిస్తానని అని అడిగాట తన బిడ్డలైనటువంటి లవకుశులని. రాముడు ఆనందంతో, మా ఆచార్యుడైనటువంటి వాల్మీకి మహర్షి చెప్పాడండి మాకు, కాబట్టి మాకు తెలుసు మీరుండేది 11,000 సంవత్సరాలే అని చెప్పినట్లు. అలా రాముడు రాజ్యం ఉపాసిత్వ ఎంతలా ఉపాసన చేశాడు అంటే, రాజ్యత్తై సవినయమాగ నడత్తుగయ్యాలే, రాజ్యత్తై ఉపాసిస్తా ఎన్నతిరే. ఒక శంభూకుడు అనేటువంటి వ్యక్తికి ఒక కష్టం కలిగితేనే రామచంద్రుడు సహించలేక విలవిల్లాడిపోయాట. నా పరిపాలనలో ఉన్నటువంటి ఒక వ్యక్తికి ఇంత కష్టం కలిగిందే అని. అలానే దండకారణ్యంలో ఉన్నటువంటి ఋషుల దగ్గరికి కూడా వెళ్ళి శ్రీదేశాహి మమాతులా అని బాధపడినటువంటి వాడే కదా రామచంద్రుడు. అలా ఎలా పరిపాలించాడు? రామ రాజ్యం ఉపాసిత్వా అని చెప్పినట్టుగా రాజ్యత్తై సవినయమాగ నడత్తుగయ్యాలే, రాజ్యత్తై ఉపాసిస్తా ఎన్నదిరే. అందుకని ఆస్తల్ మిక్కు ఆడు. ఈయన కూడా రాముడు ఎలాగైతే రాజ్యాన్ని ఉపాసన చేశాడా అన్నట్లుగా. అంటే అప్పుడు ఎవరు? మామూలుగా ఏమిటి, ఒక ధ్యానం చేసేటువంటి వ్యక్తికి ధ్యానం, ఉపాసకుడు ఎవరు? ధ్యానం చేసేటువంటి వ్యక్తి. ఉపాస్యుడు ధ్యానం చేసేది ఎవరి గురించి? రాముడి గురించి. కానీ ఇప్పుడు ఎవరయ్యా ఇక్కడ ఆ పరిస్థితి తిరగబడిందట. రాముడే ఉపాసకుడు అయ్యాడు, ఈ లోకాలన్నీ ఉపాస్యం అయ్యాయి. రాముడు ఎవరిని గురించి ఉపాసన చేశాడండి? ఈ లోకాల గురించి. అప్పుడు రాముడు ఉపాసకుడు, ఈ లోకాలన్నీ కూడా ఉపాస్యం అయినట్లుగా ఈయన కూడా ఆత్తలు మిక్కు ఆడు. అంత ప్రశాంత చిత్తుడుగా పరిపాలిస్తాడండి. ఇంత ఐశ్వర్యం కలిగిన వాడిని కదా అని ఉద్రేకం ఏమి ఉండదట ఆయనకి. చాలా పరమ శాంత చిత్తుడుగా, ఎవరు ఆయన్ని సమీపించడానికి భయపడక్కల్లా, ఆయన వస్తున్నాడు కదా అని మనము భయపడక్కల్లా అలాగా పరిపాలించేటువంటి వాడు. వజి ఏ వంద ఐశ్వర్యం ఉడయవన్ பிறர்ப்பு சிறியவண்ணாதபடி நடக்குமிரே, உடைய ஐஸ்வர்யமாக ஐயாலே ప్రాప్తమాయుందపడి. వజియే వంద ఐశ్వర్యం ఉడయవన్. అదేదో అధర్మంగా సంపాదించినటువంటి ఐశ్వర్యం అయితే ఇతరులకి ప్రతి నిమిషము అధర్మంగా సంపాదించినటువంటి వ్యక్తికి ఎలా ఉంటుందట? ప్రతి నిమిషము గుండె గుబులుగానే ఉంటుందట. నేను సంపాదించింది ఈ అధర్మ మార్గంలో, ఏ నిమిషాన ఎవరొచ్చి నువ్వు అధర్మంగా సంపాదించావయ్యా, ఇదిగో ఈ సంపాదన నీకు చెందినటువంటిది కాదు అంటాడేమో అని భయంతో, ఆ ఆందోళనతో, ఆ కంగారుతోటి ఎప్పుడు అతను ఉద్రేకంగానే ఉంటాడు. ఎందుకు? ఎవరొచ్చినా యుద్ధం చేయడానికి, ఇది నాదయ్యా అని చెప్పి యుద్ధం చేయడానికి సంసిద్ధుడుగా ఉంటాడు. ఎందుకు? ఎవరు వచ్చి తను సంపాదించినటువంటి ఈ అక్రమ సంపాదనని లాగేసుకుంటారేమో అని భయంతో, ఆందోళనతో ఉంటాడు కనుక ఎప్పుడూ అతను ఉద్రేకంగానే ఉంటాడు. కానీ పరమాత్మది అలాంటిది కాదు కదా సంపాదన. వజియే వంద ఐశ్వర్యం ఉడయవన్. నా మార్గం కాని మార్గంలో సంపాదించినటువంటి ఐశ్వర్యం కలిగినటువంటి వాడు వేరెక్కు తిరియవన్నాడపడి నడుపుకునే, ఇతరులకి లొంగనట్టుగా ఇది నాదయ్యా, నా సొంతం, నేను కష్టపడి సంపాదించాను అన్నట్టుగా ఒక రకమైన ఉద్రేకంతో ఉంటాడు. కానీ ఉడయ ఐశ్వర్యమాగయ్యాలే ప్రాప్తమాయురుందపడి. ఇది మొత్తం ఆయనదే. ఉభయభూతులు ఎవరివండి? ఆయనవే. ఆయన ఎక్కడ అన్యాయంగా సంపాదించింది కాదు, అక్రమంగా దోచుకొని వచ్చింది కాదు, సహజమైనటువంటి సంపద కలిగిన వాడు. ఆయనకి సంపద సహజమైనటువంటిది కావటం చేత ఎలా ఉంటాడు? ఆత్తల్ మిక్కోడు. అలా ప్రశాంత చిత్తంతో ఉంటాడు ఆయన. అన్నికే అది ఆత్తలంటే ప్రశాంతత అని ఒక అర్థం చెప్పుకోవచ్చండి. ఒలియాయ్ ఫలము అని కూడా చెప్పుకోవచ్చు.
இத்தை அடைய நிர்வகிக்கை கொடியான ధారణ సామర్థ్యத்தை ఉడైన ఎన్ను సొల్లువారు ముందు. అంటే ఎంత ఉభయ విభూతుల్ని నిర్వహించగలిగేటువంటి సామర్థ్యం కలిగిన వాడు అనేటువంటి అర్థం కూడా చెప్పుకోవచ్చండి. ఆత్తల్మిక్కు ఆడు అంటే మంచి సామర్థ్యంతో పరిపాలిస్తూ ఉండేటువంటి వాడు అని. ఎందుకు పరిపాలిస్తున్నాడండి ఆయన? ఎవరు ఆయన? అమ్మానై మన స్వామండి. నియంతృత్వత్తాల్ వంద ఐశ్వర్యంతో తైరుచిర సర్వేశ్వరనై. అమ్మానై ఆయన నియంతృత్వం వల్ల వచ్చినటువంటి ఐశ్వర్యం, అందరినీ నియమించేటువంటి శక్తి కలిగినటువంటి వాడు, నియంతృత్వము కలిగినటువంటి వాడు కనుక నియంత్రణ ఆయన అధీనంలో ఆ నియంత్రణ అనే ఐశ్వర్యం కనపడేటట్లుగా ఉంటాట. ఆ స్థితి ఆయన చూడగానే అందరినీ నియమించేటువంటి వాడు ఈయనేనండి అని తెలిసిపోయేటట్లుగా ఉన్నటువంటి సర్వేశ్వరుని ఆయన అమ్మ. ఏం చేశాడండి ఆయన? అందరినీ నియమిస్తాడు. నియమించడం అంటే ఏమిటి? అందరినీ రక్షించేటువంటి స్వభావం కలిగినటువంటి వాడు. ఏం చేశాడు ఆయన? ఎవరిని రక్షించాడు? దేని నుండి రక్షించాడు? వెమ్మా పెళందాం తన్నై. వెమ్మా పెళందాం తన్నై. క్రూరమైనటువంటి మా ఆ కేసి అనేటువంటి ఆ గుర్రము యొక్క నోటిని వెమ్మ పెళందాం తన్నే, ఆ గుర్రాన్ని తీర్చి పారేసినటువంటి వాణిని. ఆ తల్మిక్కు ఆడుంబడి సొల్లుగెరదు ఎన్ను భక్తర్ అరుళిచ్చేంబడి. ఆ తల్మిక్కు ఆளுం అమ్మాన్ ఆర్యన్నాలు. అదిగో భట్టర్ వారు ఏమంటారు? ఆ తల్మిక్కు ఆളുంబడి అని చెప్పడం వల్ల ఆయనకున్నటువంటి ఇది బలం కలిగినటువంటి వాడు అని చెప్పబడుతున్నదండి అని భట్టర్ వారు చెబితే, ఆత్తల్మిక్కు ఆளுం అమ్మాన్ ఆర్యన్నాల్ ఎన్నాన్ ఎంగిరదు ఎవరు? కన్నపిరానండి అని చెప్పినట్లుగా ఎవరు చెప్పేది? అమ్మంగి అమ్మాళ్ళు నిర్వహించేవారట. అంటే ఆయన ఆత్తల్మిక్కు ఆళుంబడి అనేటువంటి పదానికి భట్టర్ వారు ఏం చెప్పారు? కింద ఇచ్చారు చూడండి. భట్టర్ నిర్వాహం ఆత్తల్మిక్కు ఆళుంబడి ఇచ్చారు. భట్టర్ నిర్వాహం రెండలేను. ఆత్తల్ ఎన్నదుక్కు పొరయ్యన్న వర అర్ధత్తుక్కు చేరా. పొరై ఆత్తల్ అంటే పొరై ఓర్పు కలిగినటువంటి వాడు అని. నెక్స్ట్ చేరా ఆత్తల్ అనే పదానికి పొరై ఓర్పు శాంతి కలిగిన వాడని. ఈ రెండవది పోలు ఎంగిర అర్ధత్తుక్కు చేరా. ఇప్పుడు ఆత్తల్ అనే పదానికి పొరై ఓర్పు అని, రెండవది బలము అని చెప్పుకున్నాం కదా. ఇంద నిర్వాహத்தில் ఈ నిర్వాహంలో ఇన్నాన్ ఎంగిరదు అని అమ్మంగి అమ్మాలు చెప్పారు. ఇన్నాన్ అంటే ఎవరు? కృష్ణన్. భట్టర్ నిర్వాహత్తుకు కింద ఇప్పుడు చూడండి. వెమ్మ పిళందాన్ ఎంగిరదుకు విరోధి నిరసనత్తిలే తాత్పర్యం. భట్టర్ నిర్వాహ విరోధి వెమ్మా పిళందాన్ అని చెప్పడం వల్ల ఏమర్థమవుతుంది? విరోధి నిరసన కలిగినటువంటి వాడు. ఎవరిని సంహరించాడండి? ఆత్తల్మిక్కు ఆళుంబడి సొల్లుగెరదు అంటే ఏమిటి? ఓర్పుతోటి ఈ లోకాన్ని పరిపాలించేటువంటి వాడు అని భట్టర్ నిర్వాహం అయితే, వీరి యొక్క ఏమిటి? ఎవరండి ఆయన? వెమ్మా పిళందాం తన్నై. ఎవరైనా కన్నన్. అలా చేసినటువంటి వాడు ఎవరండి? ఏమి చేసి ఈ లోకాన్ని రక్షించాడంటే వెమ్మా పిళందాం తన్నై అని క్రూరమైనటువంటి ఆ కేసి అనే రాక్షసుని సంహరించినటువంటి వాడు కృష్ణ పరమాత్మ అని అమ్మంగి అమ్మాళ్ళు చెప్పినట్టుగా. ఇవత్తై ఒడయ్యవనాల్ ఇరుంద విడత్తిలే ఇరుందు దహాపచాయన్ను నిర్వహిక్కై అన్నిక్కే ఇవత్తోడే సజాతీయనాయ్ ఉందు అవతరిత్తు ఎవరగల్ పండుం పరిభవంగళై అడయ్య పొరుత్తు కడై పిడుంగిరక్షు కుంబడి సొల్లుగిరదు. అండి ఇవత్తై ఉడయ్యవనాల్ ఉభయ విభూతుల్ని కలిగినటువంటి వాడే కదా. కలిగినటువంటి వాడు దర్జాగా ఆ లోకంలో కూర్చొని ఇరుంద విడత్తిలే ఇరుందు దాహాపచాయన్ను నిర్వహిక్కయ్యన్నిక్కే. ఆ యమలోకంలోనే ఉంటాడు యమధర్మరాజు. ఏదైనా ఇటు అటు వెళ్తాడా? అక్కడే కూర్చొని దహింపచేయండి, పచ వండండి, సరిగా చెయ్యండి అని చెప్పినట్టుగా, ఏదో కూర్చున్న చోట కూర్చొని ఈ పని చేయండి అని చెప్పినట్టుగా కాకుండా ఎలా వీటిని రక్షిస్తాట? ఇవత్తోడే సజాతీయనాయ్ ముందు అవతరిస్తూ వీళ్లతోటి సజాతీయుడుగా వచ్చి అవతరిస్తాడు. ఎవరగల్ పండుం పరిభవంగళయ్య అడయ్య పొరుత్తు
వీళ్ళు చేసేటువంటి పరిభవాలన్నింటినీ సహించి కడై పిడుంగి రక్షిక్కుంబడి సొల్లుగరదు. కడై పిడుంగు అంటే ఉన్నటువంటి అవరోధాలు, అంటే ఒక పంట వేసేటువంటి వ్యక్తి గడ్డి పరకలు పీకేసినట్టుగా కడై పిడుంగి రక్షిక్కుంబడి సొల్లుగరదు. వీళ్ళకు ఉన్నటువంటి అవరోధాలన్నీ తొలగింపచేసి రక్షించడం అనేటువంటిది కనపడుతూ ఉన్నది. ఎలా ఉంటాట, ఉన్నవాడు ఉన్నట్లుగానే ఉండొచ్చు కదా, సజాతీయుడుగా ఈ లోకంలోకి వస్తాడు ఎలాగా, పిరుత్తు పొరుత్తు సిరిత్తు పెరిత్తు అన్నట్టుగా పెరందు పుడతాట, పొరుత్తు సహించి ఉంటాట, సిరిత్తు ఎదుగో చిన్నవాడిగా అయిపోతాట, పెరుత్తు పెరిగి వామన త్రివిక్రమ చిన్నవాడైపోయాడు ఎప్పుడు వామనుడిగా, పెరుత్తు పెరిగాడు ఎలాగా త్రివిక్రముడిగా, ఆ తర్వాత వరాహమై తూక్క వేణుమని వరాహావతారం ఎత్తుతాడు, వెళ్ళి ఆ భూమి పిరాటిని రక్షిస్తాడు. ఆ రాముడిగా వచ్చాడు, నడక్క వేణుమని పాపం ఎంత దూరం నుంచి ఎక్కడి దాకా నడిచి వెళ్ళాడండి. కన్నపిరాన్గా వస్తాడు, ఓట్ట వేండు గిరదు, అదిగో వాళ్ళని సంహరించి వీళ్ళని సంహరించి అందరినీ సంహరించడమే పని కృష్ణావతారంలో. ఇలాగా సజాతీయనాయ వందు అవతరిస్తూ సజాతీయుడుగానే వచ్చినప్పటికీ కూడా వామనుడిగా వచ్చిన వాడు వామనుడిగా ఉన్నాడు. ఆ పుట్టినవాడు పుట్టినట్లే అదిగో బయలుదేరాడు కదా యాచనకి, బయలుదేరిన వాడు అలానే ఉన్నాడు, త్రివిక్రముడిగా అయిపోయాడు. ఆ త్రివిక్రముడిగా ఈ లోకాలన్నింటినీ కొలిచాడు. ఆ లోకానికే గొప్ప ఇబ్బంది కలిగితే వరాహమైపోయి మళ్ళా ఆ భూమిని రక్షించాడు. ఆ భూమిలోనే ఈ భూమంతా తనది అని తెలిసేటట్లుగా రామావతారం ఎత్తి ఎక్కడ అయోధ్య దగ్గర నుంచి లంకాపట్టణం వరకు నడిచాడు అంతా కూడా. ఆ తర్వాత ఈ భూమండలం కృష్ణావతారం ఎత్తాడు. ఈ భూమండలంలో ఉన్నటువంటి తన ఆశ్రితులకు ఉన్నటువంటి శత్రువులందరినీ నశింపచేశాడు కదా. ఇది కదా సజాతీయనాయ వందు అవతరిస్తూ ఎవరగల్ పండు పరిభవంగళయ్య అలయ్య పొరుతు. వీళ్ళు చేసేటువంటి అవమానాలన్నింటినీ సహిస్తూ కడై పిడుంగి రక్షిక్కుమ్మడి సొల్లుగెరదు. శమంతక మణి ప్రభృతి కడిదే పరిభవం ప్రసిద్ధం. ఎక్కడ అవమానాలు పొందాడండి, శమంతక మణి వృత్తాంతంలో పరిభవాన్ని పొందాడు కదా. ఎప్పుడైతే ఆ సత్రాజిత్తే కదా ఆయన, ఆవిడ సత్యభామ తండ్రి, ఏమయ్యా నువ్వు దొంగతనం చేస్తే అన్నట్ట ఎవరు కన్నపిరాను, ఏమయ్యా 6 సంవత్సరాల వయసులో నువ్వు తిరుడు దొంగతనం చేశావంటే బాగానే ఉంటుంది, ఇప్పుడు నాకు 60 సంవత్సరాలు పైబడిన వయస్సు, ఈ వయసులో నేను దొంగతనం చేయడం ఏమిటి అని బాధపడిపోయాట కృష్ణ పరమాత్మ. అలా దాస్యం ఐశ్వర్యం వాదేన జ్ఞాతీనాంచ కరోమి అహం ఎన్నుం. ఇదిగో ఐశ్వర్యవాదేన జ్ఞాతీనాంచ కరోమి అహం ఎన్నుం అర్ధభోక్తా చ భోగానాం వాగ్దురుక్తాని క్షమే ఎన్నుం అరుడిచేదాన్. దాస్యము ఐశ్వర్యవాదైన జ్ఞాతీనాంచ, ఏదో దాస్యం చేస్తూనో వాళ్ళకి కైంకర్యం చేస్తూనో జీవిస్తూ ఉన్నాను, ఈ వయసులో నాకు దొంగతనం అంటగట్టావే అని అర్ధభోక్తాచ భోగానం వాగ్దురుక్తాని క్షమే అని నిన్ను క్షమించి వదిలేస్తున్నానన్నట్టుగా వెళ్ళిపోయాడు. అలా బాధపడిపోయి అలా ఆయన సజాతీయుడుగా వచ్చి ఏదో ఆ యముడిలాగా దహాపచ అని అక్కడ కూర్చొని చెయ్యడం కాకుండా మనతో సజాతీయుడుగా ఆయన వస్తే ఇలా లోకంలో వాళ్ళు అవమానిస్తే విని వదిలేశాడు బాధపడి. అలా ఏం చేశాడు ఆయన, వెమ్మ పిళందాన్, ఆ క్రూరమైనటువంటి కేసు యొక్క నోటిని చీల్చినటువంటి వాడు. కేసి పట్టుపోగ చేదేయం తంవైర్ ఎరిత్తలాలే వెమ్మ ఎంగిరార్ ఇవర్. కేసి పట్టుపోగ చేదేయం, కేసి నశించిపోయినప్పటికీ తంవైర్ ఎరిత్తలాలే. ఇగో ఆడవాళ్ళకి ఒకటే భయం, అమ్మో ఆ కేసి చూస్తే అంత భయంకరంగా ఉన్నారు, మన కన్నపిరాన్ని చూస్తే చాలా సుకుమారుడు, ఏమైపోతాడో అని వైరు వెమ్మ అని బాధతో అంటున్నారట ఆడవారు. వెమ్మ ఎంగారెవరు. వ్యాధితాస్యో మహారౌద్ర సోసుర కృష్ణ బాహున నిపపాత భూతో వై జుతేన యథాద్రుమ కేశివాయై அங்கு ஆந்த கொண்டு வந்த போது திருப்பிரஜைகள் துவாரம் கண்க விடங்களிலே கையை நீட்டுமா போலே இவன் மௌக்யத்தாலே அதன் வாயிலே கையை కేసి వాయై అంగు ఆందుకొండు వంద పోదు. ఆ కేసు వచ్చాడు, అక్కడ నోరు తెరుచుకొని ఉన్న సమయంలో
తిరుప్రజైగల్ ద్వారం కన్న విడంగళలే కయ్యే నీటుమా పోలే. చిన్న పిల్లాడు ఎదురుగా ఏదో నోరు తెరుచుకొని కనబడింది, ద్వారం అనుకున్నాడు, అందులో చేతిని పెట్టాడు. ఇవన్ మౌగ్ధ్యత్తాలే అదిన్ వాయిలే కయ్యే నీటినాన్. ముగ్ధ శిశువు చిన్న పిల్లాడు కదా, అంతే ఆయన నోట్లో చేయి పెట్టాడు ఈయన. అపూర్వ దర్శనత్తాలే, అది ఎప్పుడూ చూడనటువంటి దర్శనం, ఆశ్చర్యం. దాంతో కై పూరిత్తు కొండిడుతుంది. ఆ చెయ్యి ఆనందంతో లావు అయిపోయిందట. ఈయనేం పాపం ఆ చేతిని లావు చెయ్యాలి అనుకోలేదు. అపూర్వ దర్శనం, ఇలాంటి నోరు ఈ గుహలాంటి ఎప్పుడు చూడలేదు ఈయన. దాంతో కై పూరిత్తు పొడుతుంది, చెయ్యి లావైపోయింది. కై పురిందు వాంగినాన్, మరి లావైపోయిన చేతిని బయటికి తీసుకోవాలి కదా, ఒక్కసారి ఇలా తిప్పాడు, చేతిని బయటికి తీసేస్తున్నాడు. అవన్ ఇరుపెడందాయ్ విజుందాన్, ఆయన 2 ముక్కలై కింద పడిపోయాడు. అంతే పోతి. అలాగా అలాంటి బెమ్మా పిడందాంతన్నై పోతి. ఆ సర్వేశ్వడికి పోతి మంగళాశాసనం. ஸ்வரூபானுரூபமாயிரே பரிவுகள் இருப்பது. கேசிப்பட்டு போகச்செய்தேயும் சமகாலத்தில் போலே ஒயிறுயரிந்து పడుగిరారాయిత్తు ఇవర్. పోతి మంగళాశాసనం. ఆళ్వాళ్ళ యొక్క వేదన ఎలా ఉన్నదట, ఎప్పుడు జరిగినటువంటి సన్నివేశం ఇది, ఎప్పుడో ద్వాపర యుగంలో కృష్ణావతార కాలంలో జరిగినటువంటి సన్నివేశం. అదేదో ఇప్పుడు వీరెక్కడున్నారు ఆళ్వార్లు, ద్వాపర యుగంలో కృష్ణావతారంలో అది బృందావనంలో జరిగినటువంటి సన్నివేశం. కానీ ఇప్పుడు ఆళ్వార్లు ఎలా బాధపడుతూ ఉన్నారట, అదేదో ఇప్పుడు కంటికి కనబడే దృశ్యం ఆళ్వార్ తిరునగర్లో వీరి గుమ్మం ముందే జరుగుతుందా అన్నట్లుగా భయపడిపోతున్నారట. కేసి పట్టుపోగచ్చేదేయం సమకాలத்தில் పోలే వైరు ఎరిందు పడుగిరారాయిత్తు ఇవర్. సమకాలத்தில் మన ప్రత్యక్షంలో జరిగినటువంటి సన్నివేశం లాగా బాధపడిపోతూ ఉన్నారు ఆళ్వార్లు. స్వరూపానురూపమాయిరే పరివుగల్ ఎరుపదు. స్వరూపానికి తగినట్లుగా కదా ప్రేమ కూడా ఉండేది. ఏమిటి స్వరూపం జీవుడిది అంటే శేషత్వానుగుణమాగ పరిందు పోతి. శేషభూతుడైనటువంటి జీవుడికి స్వరూపం ఏమిటి, భగవంతుడికి మంగళాశాసనం చేయటమే కనుక పరివు పోతి. అదే కదా మన గోదమ్మ కూడా చేసింది. అందు ఇవ్వులగమలందాయ్ అడిపోతి. ఆనాడు లోకాలన్నీ కొలిచావయ్యా, ఆ పాదానికి మంగళము అని పాడారు. చెందంగు చెన్ని లంగై చెట్టాయ్ తిరల్ పోతి. అలా నడుచుకుంటూ లంకాపట్టణం వరకు వెళ్ళావు కదా, నీ యొక్క బలానికి మంగళము అని పాడారు. అలా ఎప్పుడు ఇవన్నీ కూడా సన్నివేశాలు ఈవేళ జరిగినటువంటివా కాదు, అండ్రు లోకాలని కొలిచావు, దానికి ఇప్పుడు ఇంద్రుయాం పోతోం, ఇప్పుడు మేము మంగళాశాసనం చేస్తూ ఉన్నామయ్యా. ఏం చేత, వీళ్ళకి ఎప్పుడూ కూడా జరిగినటువంటి సన్నివేశాలన్నీ కూడా భూతకాలంలోవి కానీ, వర్తమాన కాలంలోవి కానీ, భవిష్యత్ కాలంలోవి కానీ అన్ని సమకాలంలో లాగా దర్శించగలిగినటువంటి వాళ్ళు కనుక వీళ్ళు, ఆనాడెప్పుడో లోకాలని కొలిచావయ్యా నువ్వు, దానికి మేము ఈవేళ మంగళాశాసనం చేస్తున్నామని గోదమ్మ. అలానే ఎదురుగా ప్రత్యక్షమైనటువంటి పెరియాళ్ళ వాళ్ళకి పెరుమాళ్ళు ప్రత్యక్షమైతే నీ యొక్క శంఖానికి మంగళం, నీ చక్రానికి మంగళం, నీ వక్షస్థలంలో ఉన్న లక్ష్మికి మంగళం, నీ యొక్క భుజ బలానికి మంగళం అని ఇలా మంగళం పాడటం అనేటువంటిది వీరి యొక్క స్వరూపం. ఎంచేత శేషభూతుడైనటువంటి వాడికి స్వరూపం ఏమిటయ్యా అంటే ఆయనకి మంగళాశాసనం పాడటమే. అలా స్వరూపానికి అనురూపమైనటువంటిది కదా ఈ ప్రీతి అనేటువంటిది. ఆ ప్రీతితోటి వీరు మంగళాశాసనం చేస్తున్నారు అని. కేసి పట్టుపోగచ్చేదయం సమకాలத்தில் పోలే ఎవరు వైరు ఎరిందు పొడుగిరారాయిత్తు ఎవరు. అడుపంతమంతమ్మో ఏమిటి, ఆయన చూస్తే భీకరమైన రాక్షసుల్లాగా ఉన్నాడు, మాకన్నయ్య చిన్న పిల్లోడు, ఏమవుతుందో ఈయనకి ఏమవుతుందో అని ఆ పరివు, ఆ ప్రీతి కడుపు మండేలా చేస్తుంది ఆడవాళ్ళని. ఎండ్రే పోతి ఎండే మంగళాశాసనం. నీ ஒரு கால் பல்லாண்டு ఎన్నాల్ పెన్నయ్యం పల్లాండు ఎన్నుం అత్తనే. ఒక్కసారి పల్లాండు అన్నారు, తర్వాత పల్లాండు ఆయిరత్తాండు అన్నారు కదా పెరియాళ్ళ వాళ్ళు కూడా. అది వీరి యొక్క తత్వం. అలా ఎలా నమ ఇత్యేవ వాదిన ఎన్నుమా పోలే. ఆ శ్రీవైకుంఠంలో ఉన్నటువంటి నిత్యులు కూడా ఎప్పుడు నమః 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 అని నమ ఇత్యేవ వాదిన, ఎప్పుడు నమఃపదాన్నే
అనుసంధానం చేస్తుంటారు అని చెప్పినట్టుగా వీళ్ళకు కూడా పల్లాండు పల్లాండు ఆయిరత్తాండు పలగోడి 100,000 అని ఇలా పల్లాండు పల్లాండు అని పాడటం వీళ్ళకి స్వరూపం. అది నోరు ఉన్నందుకు. తర్వాత కైగలార తొഴുదు చేతులారా నమస్కరించి వైగుండం ఎన్ను కై కాട്ടുం ఎన్ను వెறும் ఆకాశத்தை பத்தி தொழுத கைகளின் விடாய்த்தி இருந்த వైరు నిరయ్యుంబడి తొഴുదు వైగుండం ఎన్ను కై కాటు. మా అమ్మాయి వైకుంఠమని చూపిస్తూ ఉంటుందండి అని వెறும் ఆకాశத்தை పత్తి తొழுத கைகளின் விடாய்த்தி இருந்த ఒట్టి ఆకాశాన్ని చూపించి మా అమ్మాయి ఆ పరమపదం అంటూ వైగుంఠం అని చూపిస్తూ ఉంటుందని చెప్పారు కదా. అలా ఒట్టి ఆకాశాన్ని చూపించే నమస్కరించేటువంటి ఆ చేతుల యొక్క ఆర్తి తీరేటట్లుగా వైరు నిరయ్యుంబడి తొഴുదు, ఆ చేతుల యొక్క కడుపు నిండేటట్లుగా అంటే చేతులకి తృప్తి కలిగేలాగా అలా తొഴുదు నమస్కరించి స్వల్మాలైகள் శ్రీ సూక్తులు అనేటువంటి మాలలు, వాడాద మాలైகள் వాడనటువంటి మాలలట. ఏమిటి ఆడవాళ్ళ యొక్క శ్రీ సూక్తులు అనేటువంటి మాలలు ఇవి వాడేటటువంటివి కాదండి. ఎలాంటి మాలలు? అనసూయై కొడుத்த మాలై పోలే సెవ్వి అడియాద మాలైகள். ఆనాడు వనవాసానికి వెళ్ళినప్పుడు అత్రి మహర్షి ఆశ్రమానికి వెళ్ళినప్పుడు అనసూయాదేవి ఇచ్చినటువంటి మాలల వలె సెవ్వి అడియాద మాలైகள் కాంతి తగ్గనటువంటి మాలలు, కాంతి నశించినటువంటి ఎప్పటికీ వాడిపోని మాలలు అవి. ఎలానంటే ఆ అత్రి మహర్షి ఆశ్రమానికి వెళ్ళారు కదా, అనసూయాదేవి దగ్గర కూర్చున్నది కదా సీతాపిరాటి. వీళ్ళకి వస్త్రాలు అన్ని ఇచ్చారట అనసూయాదేవి. ఇస్తూ ఏం చెప్పిందట, ఈ వస్త్రాలు ఎప్పటికీ నలగనటువంటివి, మురికి పట్టనటువంటివి, మార్చుకోవలసిన అవసరం లేనటువంటి వస్త్రాలు, ఆభరణాలు, వీటన్నిటినీ స్వీకరించు అని చెప్పిందట సీతాపిరాటితోటి అనసూయాదేవి. అవి ఈవిడికి వెంటనే సీతాపిరాటికి ఆ వస్త్రాలు చూడగానే తమ మామగారు గుర్తొచ్చారట దశరథ చక్రవర్తి. వనవాసానికి బయలుదేరే సమయంలో ఏం చెప్పాట దశరథ చక్రవర్తి, సీతాపిరాటికి ఈ 14 సంవత్సరాల పాటు కావలసినటువంటి ఆభరణాలని, వస్త్రాలని, పై వస్త్రము, కింద వస్త్రము, ఆభరణాలు వేటికి కొరత లేకుండా అన్నిటినీ మూటలు కట్టి సీతాపిరాటి వెంట వనవాసానికి పంపండి అని ఆజ్ఞ జారీ చేశాట దశరథ చక్రవర్తి. తన కోడలైనటువంటి సీతాపిరాటికి ఎక్కడా ఏ లోటు జరగకూడదు అని. వెంటనే సీతాపిరాటి వాటిని తిరస్కరించిందట. ఎందుకు తిరస్కరించింది? నా భర్త అయినటువంటి రామచంద్రుడు ఆయన ఎలా వస్తున్నాడు? మాన్తోల్ లేడి చర్మం కట్టుకొని ఈయన వస్తుండే, జంక చర్మము. ఆయన అలా ఉంటే నేనెలా ఈ పట్టు వస్త్రాలు ధరిస్తాను అని ఆయనకు తగినటువంటి వస్త్రధారణే నేను చెయ్యాలని ఈవిడ తిరస్కరించారట. అలాగే లక్ష్మణ స్వామి కూడా వాళ్ళిద్దరు ఆ రీతిగా ఉంటే నేను మాత్రం ఇంకొక వస్త్రాలు ఎలాగాని ఆయన కూడా అలా వెళ్ళారు అని. అలా అనసూయై కొడుத்த మాలై పోలే సెవ్వి అడియాద మాలైகள் కాంతి తరగనటువంటి మాలల్ని. మరి అనసూయాదేవి ఏం చెప్పిందట? చెప్పి ఆ వస్త్రాలను ఇచ్చేటప్పుడే 10 మాసాల కాలము నువ్వు ధరించినప్పటికీ కూడా మాసిపోనటువంటి వస్త్రాలు ఇవి. 10 మాసాలు మళ్ళా మార్చుకోవలసినటువంటి అవసరం లేనటువంటి వస్త్రాలు అని చెప్పించిందట. అప్పుడు సీతాపిరాటికి అడిగిందట రామచంద్రుడితోటి, రామచంద్ర 10 మాసాల కాలము మార్చుకోవలసిన అవసరం లేనటువంటి వస్త్రాలు అంటుందేమిటి ఈవిడ అంటే విని ఊరుకున్నట్ట రామచంద్రుడు. ఆ తర్వాత కాలంలో అదిగో ఆ లంకా పట్టణంలో 10 మాసాల కాలం ఉన్న సమయంలో అదిగో ఆ అనసూయాదేవి చెప్పినటువంటి శ్రీ సూక్తులు ఈవిడికి అప్పుడు అర్థమయ్యాయి. 10 మాసాల కాలం అక్కడ వస్త్రాలు మార్చుకునే అవకాశం లేకపోయినప్పటికీ కూడా అలా ఆ వస్త్రం దివ్యమైనటువంటి వస్త్రాలు, మాలలు సమర్పించింది ఎవరు? అనసూయాదేవి. అలా అనసూయై కొడుத்த మాలై పోలే సెవ్వి అడియాద మాలైகள். అనసూయాదేవి ఇచ్చినటువంటి మాలల వలె, కాంతి తరుగునటువంటి మాలల వలె ఆడవాళ్ళ యొక్క శ్రీ సూక్తులనే మాలలు కూడా అలాంటివి. ఏత్త తిరుక్కుడలే ఏత్తుమ్మడియాగా గృహ్ణాతి శిరసా స్వయం ఎంగిరపడియే. అండి తిరుక్కుడలే ఏత్తుమ్మడియాగా ఈ మాలలు తీసుకెళ్లి ఆయన శిరస్సును ధరించేటట్లుగా, తిరుక్కుడలే అంటే కేశాల ఎందు ఏత్తుమ్మ ధరించేటట్లుగా, గృహ్ణాతి శిరసా స్వయం ఎంగిరపడియే స్వీకరిస్తాడు ఇలాగా నా మాలల్ని, ఏది శిరస్సును ధరిస్తాడు ఈ మాలల్ని అని చెప్పినట్లుగా
నోత్తేర్కు నోత్తేర్కు ఇలా నోము నోచినటువంటి వానికి. ఏవి నోము నోచారండి ఆడవాళ్ళు? ఆడవాళ్ళు నోమినటువంటి నోము ఏమిటి? ఎప్పటి వరకు నోము నోచారట ఆడవాళ్ళు? ఇదిగో కింద ఉన్నటువంటి ముందు కిందటి తిరువాయమొజి అయినటువంటి మన్నయ్యిరుందు తుజావి అనేటువంటి ఆ తిరువాయమొజి వరకు ఎక్కడి నుంచి? పోయినిన్న జ్ఞానం దగ్గర నుంచి మన్నయ్యిరుందు తుజావి అనేటంత వరకు కూడా ఆడవాళ్ళు ఒక వ్రతం, ఆ చేసిన వ్రతానికి ఫలితం ఏమిటయ్యా అంటే ఇదిగో వీతిరిందు ఏజులగం తనిక్కోల్ సెల్వా అనేటువంటి ఈ తిరువాయమొజి ఫలము అని చెప్పినట్లుగా ఇవరి ఇప్పోదు నోత్తారాగచ్చొల్లుగిరదు. ఇదిగో ఎవరి ఇప్పోదు నోత్తారాగచ్చలు. ఏమి నోచారంటే అదిగో ఆ నోము. ఆ నోముకు ఫలం ఏమిటయ్యా అంటే ఇదిగో ఈ కైంకర్యం మన్నయ్యిరిందు తుజావిల్ విడాయ్యాదల్ భగవత్ కృపయ్యాదల్ పూర్వక్షణవత్తీరే ఒన్నుక్కు హేతువావదు. అదిగో మన్నయ్యిరిందు తుజావిల్ విడాయ్యాదల్, మన్నయ్యిరిందు తుజావిలో ఉన్నటువంటి ఆర్తి అనైనా చెప్పచ్చు, భగవత్ కృపయ్యై ఆదల్ భగవత్ కృప అని చెప్పచ్చు, పూర్వక్షణవత్తీరే ఒన్నుక్కు హేతువావదు. ఏదైనా ఒక విషయానికి కారణమయ్యేటువంటిది ఆ పూర్వక్షణంలో జరిగినటువంటి సన్నివేశం కదా కారణమవుతుంది. ఎలాగా? ఎప్పుడో నోచినటువంటి నోము కాదు, ఇప్పుడు నోచినటువంటి నోముకి కలిగినటువంటి ఫలం ఇది. ఇప్పుడు నోము ఎప్పటి వరకు నోచారండి వీరు? మన్నయ్యిరుందు తుజావి వరకు వీరు నోము నోస్తే ఆ నోముకి కలిగినటువంటి ఫలము ఇదిగో ఇప్పుడు వీరు పొందేటువంటి ఆనందం. ఇక్కడ చాలా చర్చ చేస్తారు విషయాన్ని. ఎలా అంటే పూర్వక్షణవర్తీరే అని, ఎలా ఒక వ్యక్తి ఇప్పుడు నేనున్నా ఈ కాంచీపురంలో ఉన్నా, కాంచీపురంలో ఉన్నటువంటి మన్ను కొన్నాను నేను. కానీ ఒక వ్యక్తి ఒక 4 రోజుల తర్వాత 10 రోజుల తర్వాత విజయవాడలో ఒక కుండను తయారు చేశాడు. ఆ కుండను తయారు చేశాడు అంటే ఇక్కడ నేను కొన్నటువంటి మట్టితోటి ఆయన విజయవాడలో కుండ తయారు చేశాడు అంటే అది కుదురుతుందా? కుదరదు కదా. ఇది కాంచీపురంలో ఉన్నటువంటి మన్ను ఆయన విజయవాడలో ఉన్నటువంటి మన్నుతో చేశాడు కనుక ఇది పూర్వక్షణవర్తి కాదు, అంటే ఈ మట్టితోటి చేయబడినటువంటి కుండ కాదు అని తెలుస్తుంది కదా. అలానే ఆడవాళ్ళకి కలిగినటువంటి ఈ స్థితికి కారణం ఎలాంటిదట? ఆడవాళ్ళకి ఈ నోము నోచారని చెప్తున్నా. ఎప్పటి వరకు నోము నోచారు? ఆడవాళ్ళకి ఇంత ఆనందం, ఈ కైంకర్యం చేసుకునేటువంటి దశ కరగటానికి కారణం మన్నయ్యిరుందు తుజావి అనేటువంటి ఆ తిరువాయమొజిలో కలిగినటువంటి ఆ ఆర్తి కారణంగా కలిగినటువంటి ఫలమే ఇది అని. ఎలా పూర్వక్షణవర్తీరే వన్నుకు హేతు ఆవుదంటే పూర్వక్షణంలో జరిగినటువంటి ఆ సన్నివేశాన్ని పట్టి కదా. అంటే పూర్వక్షణంలో జరిగినటువంటిది కారణం, ఆ కార్యం ఏమిటి? ఇప్పుడు మనకి ప్రత్యక్షంగా జరిగే దాని వల్ల కలిగినటువంటి ఫలితం. అంటే పూర్వక్షణంలో అంటే ముందు కిందటి తిరువాయమొజిలో జరిగింది ఆడవాళ్ళు మన్నయ్యిరిందు తుజావిలో పడినటువంటి ఆర్తి. ఏమండి, ఆడవాళ్ళ యొక్క ఆర్తిని పట్టే భగవంతుడు ఈ అనుగ్రహాన్ని ఆడవాళ్ళ మీద చూపించాడా? భగవంతుడి యొక్క కృప అనేటువంటిది కారణం కాదా అంటే ఆ భగవంతుడి యొక్క కృప అనేటువంటిది ఎప్పుడూ ఉండేటువంటిదేనండి. కానీ మరి భగవంతుడి యొక్క కృప కారణం కాదా? కేవలం ఆడవాళ్ళ యొక్క ఆర్తే కారణమా? ఆడవాళ్ళ యొక్క ఆర్తిని పట్టే ఆడవాళ్ళకి ఫలం లభించిందా అంటే ఆడవాళ్ళ యొక్క ఆర్తి అధికము, భగవంతుడి యొక్క కృప విశేషమైన కృప కాదు, సామాన్యమైనటువంటి కృప. అంటే అంటే భగవంతుడి యొక్క కృప కూడా ఉన్నది, కానీ ఆడవాళ్ళ యొక్క ఆర్తి అధికము అని చెప్పినట్టుగా ఎలా పూర్వక్షణవర్తి ఆయిరే వన్నికు హేతు అవదు. ఆ పూర్వక్షణంలో జరిగినటువంటి సన్నివేశమే తర్వాత జరిగినటువంటి సన్నివేశానికి కారణం అని చెప్పినట్టుగా కిందటి తిరువాయమొజి మన్నయ్యిరిందు తుజాయి వరకు ఆడవాళ్ళు నోచినటువంటి నోము, దానికి ఫలమే ఈ తిరువాయమొజిలో ఆడవాళ్ళు అనుభవించేటువంటి ఆనందము. ఇనియన్న కొరై అంటే అవ్వరుగు పోనాலும் కించిత్ కరత్తాలే యాగిల్ స్వరూపం అత్తయ్యింగే పెత్తయ్యనకు వరకు కురయ్యుండో. అండి బాగుందండి, నోము నోచారు ఆడవాళ్ళు, ఏదో ఫలం లభించింది, కాస్త కైంకర్యం, అంత మాత్రం చేత ఇనియన్న కొరై అనేటువంటి స్థితి, ఇంకా కొరత అనేది లేదా ఆడవాళ్ళకి అంటే? అదిగోండి అవ్వరుగు పోనాలు, పరమపదానికి వెళ్ళినా కూడా చేసేటువంటి కార్యం ఏమిటి? కించిత్ కరత్తాలే యాగిల్ స్వరూపం, ఏదో కొంచెం కైంకర్యం చేయడం స్వరూపము,
ఆ కైంకర్యం ఇక్కడే లభించిన తర్వాత ఇంకా ఏమిటి కనుక అత్త ఇంగే పెద్ద ఎనక్కు ఒరుకురయ్యుండో, ఆ కైంకర్యాన్ని ఇక్కడే పొందినటువంటి నాకు ఇని ఎనక్కు ఒరుకురయ్యుండో, నాకు ఇంకేదైనా కొరత ఉంటుందా? ఇది ఎత్తనై కుళిక్కు నిற்கும் ఎన్నిల్ అడిగట్ట ఆయన పెరుమాళ్ళు. ఆళ్వారే ఇని ఎన్న కొరయ్యుండని చెబుతున్నారు కదా, ఎంతకాలం ఉంటుంది ఆళ్వారే మీకు ఈ భావన? ఏ తిరువామజలు ఇప్పుడు ఇంత ఆనందంగా ఉన్నటువంటి ఆళ్వాళ్ళు తర్వాత దశకంలో ఎలా మారుతారో తెలియదు, ఏ భావన వస్తుందో తెలియదు, ఏ దశకంలో ఆనందంగా ఉంటారో వెంటనే నాయకి భావన ఎలా వస్తుందో, వెంటనే తాయి మారవస్థ ఎలా వస్తుందో, అలా ఎప్పుడు ఆనందంగా ఉంటారు, ఎప్పుడు దుఃఖంగా ఉంటారు, దేనికి ఆ దుఃఖం వస్తుందో, దేనికి ఆనందం కలుగుతుందో తెలియదు కదా. అందుకని పెరుమాళ్ళు అడిగాడు, ఆళ్వారే ఇది ఎత్తనే కుడిక్కు నీకు, మీరు చెప్తున్నారే ఇనియన్న కురై నమక్కు అంటున్నారు కదా, ఎంతకాలం ఎన్ని స్నానాల వరకు ఉంటుంది, ఎంతకాలం ఉంటుంది మీకు ఈ భావన అని అడిగితే, ఏజుమయ్యుమే முடிய நிற்கும் அவத்தை எவ்வேஜாக சொல்லக்கடவதிரே முடிய நிற்கும் అవత్తై ఎవ్వేజాగ சொல்லక్కడవదిరే. ముజే నిற்கும் అంటే పరిపూర్ణంగా, అంటే ఇది ఎల్లకాలము అని చెప్పేదాన్ని కిందిస్తారు. దానికి సర్వకాలము ఎన్ను వివక్షిత్తు, అదే యజుమయ్యం అనే దానికి సర్వకాలము ఎన్ను వివక్షిత్తు, సర్వకాలాల్లోనూ ఉంటుంది పెరుమాళ్ళే అని. దశ పూర్వాన్ దశాపరాన్ ఆత్మనంచ సప్తచ ఇంగే இருந்தே அங்குத்தை அனுபவத்தை அனுபவிக்கப்பட்ட எனக்கு அங்கே போக பெற்றிலேன் என்கிற குறையுண்டோ. అదిగో దశ పూర్వం దశ పరాన్ ఆత్మానంచ అని ఎవరు ధర్మజుడితోటి భీష్మ పితామహుడు చెప్పినటువంటి వాక్యమట అది. ఇదిగో సప్త సప్తచ సప్తచ అనేటువంటిది. ఇదిగో ఇది కూడా అదే. దశ పూర్వాన్ కింద అరుంబదంలో ఉన్నది చూడండి, మధ్యలో ఉన్నది లైను, దీనిపైన 9వ లైనో ఏదో చూడండి. దశ పూర్వాన్ దశాపరాన్ ఆత్మానంచైక వింశతిం పంక్తించ పునాతీని బోధాయన ధర్మలో అది. ఆ తర్వాత ఇది సప్త సప్తచ అనేటువంటిది భీష్మ పితామహుడు ఆ ధర్మజుడితో చెప్పినటువంటి. ఏకాహమపి కౌంతేయ భూమిస్తవుదకం కురు కులం తారయతే తాత సప్త సప్తచ సప్తచ ఇది భారతే ధర్మసూనుం ప్రతి భీష్మ. ధర్మరాజును గురించి భీష్ముడు, ఒక్కసారి ధర్మజ నువ్వు వీళ్ళందరి గురించి ఒక్కసారి తర్పణాన్ని విడువు, వాళ్ళు ఇంకా సప్త సప్తచ సప్తచ అన్నట్టుగా మన పూర్వీకులందరూ కూడా అటు 7 తరాలు నీతో కలిపి 21 తరాలు వాళ్ళు ఉజ్జీవిస్తారయ్యా, నువ్వు ఒక్కసారి నీటిని ఉదకాన్ని విడిచిపెడితే అని భీష్మ పితామహుడు ధర్మజుడిని చెప్పినట్టుగా అలా సప్త సప్తచ సప్తచ ఇంగే ఇరుందే, అలా 21 తరాల వరకు నాకు ఈ ఆనందమే పెరుమాళి. ఇంగే ఇరుందే అంగుత్తై అనుభవత్తై అనుభవిக்கப்பட்ட எனக்கு, ఇక్కడే ఉండి అక్కడ పొందేటువంటి అనుభవాన్ని పొందగలిగినటువంటి నాకు అంగే పోగ పెట్టలేని ఎంగిర కురయ్యుండు, అక్కడికి వెళ్ళి నేను ఈ ఆనందాన్ని పొందలేననే కొరత నాకు ఇంకేముంటుంది పెరుమాళ్ళే. అంగే పోనాலும் சூழ்ந்திருந்தேத்துவர் பல்லாண்டே இரே, ఇంగే ఇరుందే అంగుత్తై అనుభవத்தை, అక్కడ చేయవలసినటువంటి కైంకర్యాన్ని పొందే భాగ్యం నాకు ఇక్కడే లభిస్తే అంగపోగ పెచ్చలేని ఎంగిర కురయ్యుండు, అయ్యో నేను అక్కడికి వెళ్ళలేకపోయాను, శ్రీవైకుంఠానికి వెళ్ళలేకపోయాను, ఆ కైంకర్యాన్ని చెయ్యలేకపోయాననే కొరత నాకు ఉంటుందా? ఇంకా అలాంటి ఏ కొరతలు ఉండవయ్యా. అది అంగే పోనాలు, అక్కడికి వెళ్ళినప్పటికీ కూడా మన పెరియాళ్ళ వాళ్ళు చెప్పారు కదా, సూజిందు ఇరుందు ఏస్తువరు పల్లాండే అని. అదిగో పల్లాండెన్ను పవిత్రనే పరమేశ్వరే అని ఆ పాత్రంలో సూజిందు ఇరుందు ఏస్తువరు పల్లాండి అని, పల్లాండు అని ఎవరైతే పెరియాళ్ళ వాళ్ళు వలే ఆయనకి పల్లాండు ఈ లోకంలో ఉండి చేస్తారో వీళ్ళందరికీ ఫలితం ఎక్కడా? ఆ శ్రీవైకుంఠానికి చేరి అక్కడ సూజిందు ఇరుందు ఏస్తువర పల్లాండే, ఆయన్ని చుట్టుముట్టి పల్లాండు చేసేటువంటి భాగ్యం లభిస్తుంది అని. కానీ పెరియాళ్ళ వాళ్ళు చెప్పేటప్పుడు ఈ పాసురాన్ని ఎలా సాధించారట? తాము ఈ లోకంలో ఉన్నవారు అనే భావనతోటి కాకుండా, అంటే ఈ లోకంలో ఉండి నేను చెప్పాను నాకు అలాంటిది లభిస్తుంది అని చెప్పదా, పరమ పదంలో ఉన్నటువంటి నేను
ఆయనకి కైంకర్యం చేస్తున్నటువంటి నేను చెప్పినటువంటి ఈ పాసురాన్ని ఎవరైతే అనుసంధానం చేస్తారో వాళ్ళందరూ కూడా పరమపదాన్ని చేరుకొని నా వలె వాళ్ళు కూడా పరమపదనాథుడికి కైంకర్యం చేస్తారు, అది ఫలము అని చెప్పినట్టుగా ఆడవాళ్ళ యొక్క భావన ఏమిటి అడిగాడు కదా పెరుమాడు, ఎంతకాలం మీకు ఈ భావన ఉంటుందంటే 7 జన్మల వరకు 21 తరాల వరకు ఇదే ఆనందం స్వామి. అంటే ఇక్కడ ఉన్నా కైంకర్యమే, అక్కడికి వెళ్ళినా కైంకర్యమే, అక్కడికి వెళ్ళాక ఆ దేహంతో చేయవలసినటువంటి ఆ కైంకర్యం ఈ దేహంతో ఈ లోకంలో ఇక్కడే లభిస్తున్నప్పుడు ఇంకా ఎంగిర కురయ్యుండో అంగే పోగపెత్తిలేని ఎంగిర కురయ్యుండో, అక్కడికి పోలేకపోయాననేటువంటి కొరత ఉంటుందా పెరుమాళ్ళే. కాబట్టి అంగే పోనాలు అక్కడికి వెళ్ళినా కూడా ఆ కైంకర్యమే, ఆ కైంకర్యం నాకు ఇక్కడే లభించింది కనుక నాకు ఇంకే కొరత లేదయ్యా అంటున్నారు ఆళ్వాళ్ళు. వీతిరిందు 7 ఉలగం తనికోల్ సెల్లా విల్ సీర్ ఆత్తల్ మిక్కు విల్ సీర్ ஆத்தல் மிக்கு ஆடும் அம்மானை வெம்மா பிளந்தான் தன்னை ஓத்தி என்னே கைகளாரா தொழுது சொல் மாலைகள் ஏத்தனோ தேர்க்கு இனி என்ன குறை எழுமையுமே. ஆழ்வார் எம்பெருமானார்